టెస్టింగ్ 1 2 3 వస్తున్నాయి. డిప్ప కటింగ్ వాళ్ళందరినీ చూసారా? వీళ్ళు కాదు కానీ సెంటర్లో ఒకతను నడుచుకొస్తున్నాడే, అతను ఫోకస్ చేసుకోండి. ఇతని పేరు చిరంజీవులు. చివర్లో లూ కట్ చేసి స్టైల్గా చిరంజీవి అని చెప్పుకుంటాడు, పెద్ద హీరో లాగా. అవును, నిజంగా హీరోనే. అందరి పిల్లలకి వాళ్ళ నాన్నే హీరో కదండి. అంటే ఇప్పుడు అర్థమైందా? ఆయన మా నాన్న. హీరో గారి ఎక్స్ప్రెషన్ ఏదో తేడాగా లేదు. నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా? ఈ ఎక్స్ప్రెషన్ కి మీనింగ్ తెలియాలంటే ఆయన గారి లైఫ్ లో వచ్చిన చాలా ఎక్స్ప్రెషన్స్ మీరు చూడాలి. లెట్స్ గో టు రాజోలు తూగుజీ. నేను వెంటనే కె విశ్వనాథ్ని కలవాలి, కబురు పెట్టండి. ప్రిన్సిపాల్ గారు కె విశ్వనాథ్ని పిలిచారా? ప్రిన్సిపల్ గారు కె విశ్వనాథ్ని పిలిచారా? ప్రిన్సిపాల్ గారు కె విశ్వనాథ్ని పిలిచారా? కె విశ్వనాథ్ని ప్రిన్సిపాల్ గారు పిలిచారా? ఎక్కడా విశ్వనాథ్ గాడు? నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. నా కళ్ళు కూడా నీ కళ్ళలాగే ఎర్రబడ్డాయా? అవునరా. అయితే నా కళ్ళ వచ్చేసినాయి. ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారా? తెలుసు, అందుకే ప్రిపేర్ అయ్యా. సార్ పిలిచారంట? అంటా కాదురా, పిలిచాను. ఏంట్రా తలదించుకుని కిందకి చూస్తున్నావు? నా కళ్ళల్లోకి చూడు. నేను తలెత్తి చూస్తే మీరు తలదించుకోవాల్సి వస్తుంది సార్. కళ్ళల్లో నా మీద అంత కసి మెయింటైన్ చేస్తున్నావా? లేదు సార్, కళ్ళకలు మెయింటైన్ చేస్తున్నా. నా కళ్ళలోకి సూటిగా చూడడానికి భయపడే మీరు నన్ను ఎందుకు పిలిపించారు సార్? పొద్దున్నే ఏం చేసావురా? పొద్దున్నే లేచి పళ్ళు తోముకొని వేడి వేడి ఇడ్లీ మీద ఘాటు కారం పొడేసి లైట్గా నెయ్యి వేసి. నేను అడిగేది ఇంట్లో ఏం చేసేవని కాదు, స్కూల్లో ఏం చేసేవని. నేనేం చేశాను సార్? విశ్వ, ఏంటి నువ్వు చూసావు? నేనేం చూసా? అది చూసావు. అదంటే ఏది? నా నడుము. నేను చూడలే. నువ్వు చూసావు, నేను చూడలేదు. నువ్వు చూడడం నేను చూశాను. చూశాను ఏంటంట? నీ తొక్కులో పుల్లేసి కింద పడినప్పుడు, కక్కుర్తితో వంగినప్పుడు నీ బొంగులో నడుము నేను చూశాను. ఏంటంట? పోవే, పదండ్రా. రే నీ అబ్బా. పుల్లని గొంతులోకి దిగితే అప్పుడు తెలుస్తుంది నా అబ్బేవాడో. ఈ స్కూల్ నాదే, ఆట నాదే. చిరుతా అన్నా ఉంటగా పవిత్రమైన కె విశ్వనాథ్ పేరు పెట్టుకుని ఎస్ఏ సూర్య పనులు చేస్తావేరా? ఇప్పుడు పిలుస్తాను రా మీ అబ్బని, చిరంజీవి. ఎవరో పిలిచినట్టు. చిరంజీవి ఇంకెవరు పిలుస్తారు నిన్ను? నీ ఫ్రెండ్ ప్రిన్సిపాల్ రాజనాల్ గారు. గుడ్ మార్నింగ్ రాజనాల్ గారు. రండి సార్, రాజోలు మెగాస్టార్ గారు. ఇదిగో. ఏంటండి ఇది? నా రాజీనామా. రేయ్, రాజీనామా చేశాడంట్రా. చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడు. వాడు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నావు కానీ నా ఆవేదన అర్థం చేసుకోవా చిరంజీవి? రాజీనామా ఎందుకురా అని ఒక్క ముక్కడుగు. ఎందుకురా? సరే, రోజు వీడు చేసే అల్లరి పనులకి ఊళ్ళో వాళ్ళు నన్ను దుబ్బే బదులు నేనే దుబ్బేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం మీరు ఇక్కడి నుంచి దుబ్బే. ఎరా, నీ అబ్బంటే గొంతులో పొడి చేస్తావేంట్రా? నీ మీద ఉన్న ప్రేమ లాంటిందానా? అమ్మని అమ్ము, నాకే రాకట్నా ఉంటావు నువ్వు? అవునరా నీ అబ్బా. నా అబ్బని తిడతావా? నీ అబ్బని తిడితేనే నీకు అంత కోపం వస్తే మరి నా అబ్బని తిడితే నాకెంత కోపం రావాలి? పాయింటరో నీ అబ్బా. నీ అబ్బా, నీ అబ్బా, నీ అబ్బా, నీ అబ్బా, నీ అబ్బా, నీ అబ్బన్నారు అబ్బా, ఎబ్బన్నారు అబ్బా, అబ్బా, అబ్బా. గారు మీరు ఇంటికేనండి. ఇంకోటి సంజయ్ గారికి ఎవరు వచ్చింది, కొంత ఇచ్చేయండి. అంకుల్, ఏంటి బాబు? మీ మేలు జన్మలో తీర్చుకోలేను. అందాకి కళ్ళజోడు ఉంచండి. అబ్బాబ్బా, ఆ మాల చెమతాలు 2 కళ్ళతో చల్లగా చూడాలి బాబు. ముందు నీ పెళ్ళం లక్ష్మిని నువ్వు చూడగలవా చూడు. ఏంట్రో చిరంజీవులు కలిసాను అంటున్నావు? ఆయనతో నీకేం పనిరా? నాకు ఏరే పని ఏంటుంటదిరా పోతరాకు. ఆ సంజయ్ గారు కవర్ ఎత్తాను, దారిలో కలిసారు, ఇచ్చాను. ఆయన సంజయ్ తలుసుకుంటే చిరంజీవి మీద గొప్ప జాలి ఇచ్చేస్తుందిరా.
తస్సదియో ఒకప్పుడు చిరంజీవి వంటి ఓలియరే కింగ్. కోనసీమకే కోటలాంటి ఇల్లు, ఇంటి నిండా పాలేర్లు. అసలు మన చిరంజీవులు ఎంట్రీ ఇస్తుంటే ఇంద్రా సినిమాలో ఆ చిరంజీవి ఎంట్రీ రేంజ్ లో ఉండేది. కాకపోతే ఆయన కోర మీసం కద్దరు సట్టు, ఇది కటింగ్ మీసం కలర్ సట్టు. ఏమన్నా చిరంజీవులు మన ఊరికే అందగట్రా. నమస్కారం అండి. ఈసారి కౌలు డబ్బులు అండి. ఎంత? 2.5 లక్షలండి. బ్యాంకులో వేసి హాయ్. తూగో జిల్లాలోని అందగత్తులు అందరూ చిరంజీవులే కావాలని క్యూలో నిలబడితే ఈయన గారికి ఏంటో పోయి అట్టెత్తులాడి సంజమ్మ నచ్చింది. నాకు నచ్చలేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయినోడితో నన్ను ఎలా ఊహించుకున్నావమ్మా? నేను MHRM ఆనర్స్, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని అబ్రివేషన్ చెప్పినా అతనికి అర్థం కాదే. చదివేందుకే సంకలో పెట్టుకోను. వంట రోడ్డు 100 ఎకరాల ఆస్తి. కోరొచ్చిన సంబంధం రా. ఫ్యూచర్లో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అతను కూడా అలాగే మలుచుకో. చదువుకున్న సాఫ్ట్వేర్ కన్నా చదువులేని ఫార్మరే బెటర్ అమ్మా. ఏంటి చిరంజీవి, ఇల్లు ఇంత ఓల్డ్ ఫ్యాషన్ గా ఉంది? మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావేంటే? అత్త ఇవన్నీ మామూలే ఈ రోజుల్లో. ఏంటి కలర్? ఐ హేట్ దిస్ కలర్. అర్జెంట్ గా ఇంటికి రంగులు మార్చు. ఆవిడ గారు ఇంటి రంగు మార్చమన్నప్పటి నుంచి ఈయన గారి లైఫ్ లో రంగు పడ్డం మొదలైంది. సారీ టు సే సంధ్య, నువ్వు కొంచెం కాంప్రమైజ్ అయ్యావే. ఫేర్ లుక్, ఫారెన్ లో జాబ్, రాకింగ్ అయి హ్యాపీగా రావాలనుకున్నావు. చిరంజీవి పర్వాలేదు. సో డోంట్ మైనా. మా ఇంటికి వస్తే దొబ్బింది, నా ఇంటికి వచ్చి నాకు అటోటే తగలడుతుంది. అదేంటి యు నో వాట్ హస్బెండ్ డూయింగ్? మీ ఆయన వాట్ నాట్ స్మాల్ టైం బిజినెస్ స్టార్ట్ చేసి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ డైలీ ట్రేడింగ్ చేస్తున్నారు. దే మేడ్ అ హ్యూజ్ ఫార్చ్యూన్ యు నో. అందుకే మనం కూడా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ గైడెన్స్ అడుగుతున్నాను. ఓ షూర్, 50-60 వేలు పెట్టేద్దాం. 60K సండే వాట్? హీ డజంట్ నో ఎనీథింగ్ యు నో. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు హిమ్. అయ్యో చిరంజీవి, వేలలో పెడితే లక్షలు వస్తాయి, లక్షలో పెడితే కోట్లు వస్తాయి. వస్తాయి అనుకో, కానీ అంత డబ్బు మనకి ఎక్కడది? ఎంత గొప్ప ధనవంతుడైనా లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేయడు యునో. నో. మన పొలాల్లో కొంత అమ్మేసి ఇన్వెస్ట్ చేద్దాం యునో. నో నో. చెప్తే నీకు అర్థం కాదు. భూమి నమ్మి మనకి తెలియదు అంటూ పెట్టడం మనకు అవసరం అంటావా? I've made up my mind, you know. That's it. Shweta, 50 lakhs is okay, you know. You are killer Sandy. దాంతో చిరంజీవుల పేసు స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు అయిపోయింది. సెన్సెక్స్ గ్రాపు కింద మీద కొట్టుకొని సున్నాలో సెటిల్ అయిపోయింది. ఆ దెబ్బకి ప్యాలెస్ లో ఉండే చిరంజీవులు పెట్టే బేడ సర్దుకొని పెంకుటింట్లోకి షిఫ్ట్ అయిపోయాడు. సంధ్య, మీ అమ్మ ఫోన్ చేసి చెప్పింది, అది నిజమా? పిల్లలంటే చాలా ఇష్టం, కావాలి కావాలి అని రోద పెట్టావుగా. హే రియల్లీ? వచ్చి గంట అయింది, మాకు చెప్పలేదు. ఇస్ ఇట్ ట్రూ? యా, యాక్చువల్లీ ఐ ప్లాన్ నాట్ టు కన్సీవ్ ఫర్ 5 years. You know. But these village stupidities. Oh, sorry. Chiranjeevi, this is my friend Reena and her husband Lazarus. Hey dude, rumble in the jungle, jingle bell. స్టాక్స్ లో పెట్టిన 50 lakhs పోయినందుకే ఏదో కొంపలు అంటుకుపోయినట్టు గోల పెడుతున్నావుగా. అందుకే మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే లిక్విడ్ క్యూబ్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో మనమే మేజర్ షేర్ హోల్డర్స్ అని ఇప్పుడే కమిట్ అయ్యాను యూనో. Actually in San Francisco. ఉండే మళ్ళీనా ఉన్న ఈ భూమిని కూడా అమ్మి దీంట్లోనే పెట్టి మళ్ళీ తేడా వస్తే తట్టుకోలేము సంధ్య. వద్దు సంధ్య, నాకు ఇష్టం లేదు. ఎక్స్క్యూజ్ యాక్చువల్లీ యూనో చిరు, ఏంటి వాళ్ళ ముందు తెగరెచ్చిపోతున్నావు? నీకు ఇష్టం లేదు నువ్వు చేయను అన్నట్టే నాకు ఇష్టం లేదు నేను చేయను. అబార్షన్ చేయించుకోమంటావా? దానికి దీనికి సంబంధం ఉంది. చిరంజీవి, జస్ట్ ఇమాజిన్, సాఫ్ట్వేర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అంటే గ్లోబల్ రికగ్నిషన్ వచ్చినట్టే. మట్టి బుర్ర, నీకు చెప్పిన అర్థం కాదు. అర్థం కాదు కాబట్టి వద్దంటున్నాను. చెప్పాగా, నువ్వు అదొద్దంటే నేను ఇదొద్దంటాను. రీనా, హీస్ రెడీ టు ఇన్వెస్ట్ యు నో. ఐ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ వెరీ క్లియర్లీ యు నో. అయ్యగారికి అవుట్ ఫోకస్ నుంచి ఫోకస్ అయ్యే లోపల మనకే విశ్వనాథ్ పుట్టేసింది. నీ పేరేంట్రా? విశ్వనాథా? మా నాన్న పేరు బోసయ్య అని పెడదాం అనుకున్నాను. మీ అమ్మేమో వాళ్ళ తాత పేరు విశ్వనాథ్ అని పెట్టింది. పైగా స్టైల్ గా ఇష్యూ అంటుంది బోడి ముండకాన. ఏంటి లిక్విడ్ క్యూబ్స్ క్లోజ్ చేసేస్తున్నారా? అదేంటి సడన్ గా అంత బాంబు వేసావు? మిమ్మల్ని నమ్మి రిటర్న్ అగ్రిమెంట్స్ కూడా లేకుండా డబ్బు చేతిలో పెడితే ఇప్పుడేదో మార్కెట్ క్రాష్ అయింది, క్లయింట్స్ వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్తున్నా.
ఒకటా రెండా 80 లక్షలు. విష్ యూ. అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా పడ్డావే బుల్బుల్ పిట్ట. అంత వెటకారం ఏం అవసరంలా. ఈ బిజినెస్ పోతే ఏముంది, ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. అన్నట్టు రొయ్యల వ్యాపారం బాగుందంటగా, రియల్ ఎస్టేట్ మంచి భూమిలో ఉందంటగా, ట్రావెల్స్ బిజినెస్ జోరుగుందంట, బార్ అండ్ రెస్టారెంట్ పెడదాం. ఆస్తులు ఉండాలి కానీ అరుణాచలం బొమ్మలో రజనీకాంత్ కంటే స్పీడ్ గా ఖర్చు పెడుతుంది ఇవిడు గారు. మరే ఒకప్పుడు 100 మందికి పని ఇచ్చిన చిరంజీవులకి ఆఖరికి ఎవరి దగ్గర పని చేయాల్సిన కర్మ వచ్చిందిరా. దీన్ని బట్టి మనం గమనించిన నీతేటి, పెళ్ళవచ్చు పెళ్ళ ఉండొచ్చు కానీ సంచి లాంటి పెళ్ళ ఉండకూడదు రోయ్. ఇప్పటిదాకా మీతో షేర్ చేసుకుంది నాకు తెలిసిన ఫ్లాష్ బ్యాక్. ఇక మీదట ఏం జరుగుతుందో పాపం ఆ దేవుడికే తెలియాలి మరి. సంధ్య మేడం మీ కోచ్. రాసి Hey. పేరు పెట్టి పిలుస్తావు? ఏం సంధ్య అది? అది నీకు అనవసరం. అయినా నువ్వేంట్రా స్కూల్ నుంచి తొందరగా వచ్చావు? అది అమ్మా, మా ప్రిన్సిపల్ రాజనాల్ గారికి ఫిక్స్ వచ్చి పడిపోతే లాంగ్ బెల్ కొట్టారు కదా నాన్న. నన్ను ఇరికిస్తావేంట్రా? పద పద మనం పవర్ రేంజర్స్ చూసేద్దాం. ఏంటి నిద్రపోనివా? ఏ వేళ పడితే ఆ వేళ టార్చర్. అయితే ఏంటి, దగ్గరకు వస్తేనే చిరాకు. జిడ్డు మొహం వేసుకొని ఒళ్ళంతా ఆయిల్ కంపు. సంపాదించడం చేత కాదు కానీ అయ్యగారికి సరసాలు మాత్రం కావాలి. మంచం దిగా. తాళి కట్టాం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు వెంపర్లాడుతుంటాడు. ఎందుకు నాన్న రోజు తిట్లు తింటావు? నా పక్కన పడుకో, సేఫ్ గా ఉంటుంది. ఏంటన్నా కలవన కన్నావా? ఏమో నాన్న, రోజు దగ్గర వస్తుంది. యూనో ఐ డోంట్ నో. రే పవర్ రాగానే మెషిన్ ఆన్ చేసి. నీకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది చూడు. ఇంటి దగ్గర నుంచా? మెషిన్ ఆన్ చేయి. ఇంటి దగ్గర నుంచి ఫోన్ తక్కువ. హలో, విషయం ఏంటి మాయా? ఇంటికి వెళ్ళొస్తాను సార్. నాన్న. నానా ఇగో నీ లేసు. నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోడు. అమ్మాయికి సంవత్సరానికి 8 లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగం వచ్చిందబ్బాయ్. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను ఊహించిన లైఫ్ ఇది కాదు. ఫ్రెండ్స్, వీకెండ్స్, సిటీలో లైఫ్ స్టైల్, మంచి కెరియర్ ఇవన్నీ అనుకుంటే నిన్నంట కట్టారు. అరే అప్పటికి ఎన్ని గ్రోత్ ఆపర్చునిటీస్ చూపించాను. అవి యూజ్ చేసుకోవడం నీకు చేత కాలేదు. పైగా వద్దు వద్దు అంటున్నా వినకుండా వీణ్ నాకు అంట కట్టావు. మనకి తెలియని బిజినెస్లు వద్దంటే నువ్వే కదా ఫ్రెండ్స్ ముందు గొప్పలకు పోయి పెట్టుబడి పెట్టించావు. అయినా డబ్బు అంతస్తులు కరిగిపోయినంత మాత్రాన సంబంధాలు చెడిపోతాయో చెప్పు. నీ దగ్గర డబ్బు లేదని కాదు, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని కాదని లేకపోయాం. మరి నా బిడ్డ సంగతి? అది నీ దగ్గర ఉంటే ఆలోచించాల్సిన విషయం. వాడు నా దగ్గర ఉంటాడు. నా 6 months ట్రైనింగ్ పూర్తయిపోగానే ఏ సిటీలో జాబ్ వస్తే ఆ సిటీలో ద బెస్ట్ స్కూల్లో చేర్పిస్తాను. యూనో అప్పటిదాకా మా అమ్మ నాన్నల దగ్గర ఉంటాడు. వాడేం అనాథ కాదు కదా, నీ ఉన్నాగా. ఉన్నావు అంతే. 3 పూట్ల తిండి పెట్టడానికే గానిగెత్తిలో ఆయిల్ మిల్లో తిరుగుతున్నావు. ఇంకా వీడినేం చూసుకుంటావు? అందుకే నా దగ్గర ఉంటే ఇలా బ్రైట్ ఫ్యూచర్. యూనో నాకు వద్దు, నాన్న కావాలి. నాన్న నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. అమ్మ నన్ను తీసుకెళ్ళదని చెప్పమను. నేను అనుకుంటున్నట్టు నేను మంచి స్కూల్లో చదివించి మంచి లైఫ్ ఇవ్వగలడేమో చెప్పమను. చెప్పు నాన్న, అవన్నీ నువ్వు ఇస్తాను చెప్పు. నేనంటే ఇష్టం లేదా? చెప్తూ ఎప్పుడు కొడుతుంటారు. ప్లీజ్ నాన్న, అమ్మ చెప్పినట్టుగానే నువ్వు కూడా చూసుకుంటా అని చెప్తున్నారా? నన్ను మంచి స్కూల్లో చదివించడానికి నీ దగ్గర డబ్బులు లేవని నన్ను అమ్మతో పంపించేస్తావా? నాకు నువ్వే కావాలి నాన్న.
మీ బాబుతో ఉంటే ఆ లేస్ ప్యాకెట్ మొహాన కొట్టి కడుపు నింపుకోమంటాడు. ఏడ్చించాలి పద. విశ్వ అమ్మా ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? నాన్న రాడనుకున్నావా? వచ్చేసా. చిరంజీవి ఎక్కడ తీసుకెళ్తున్నావు వాడిని? దిగరా. నువ్వు ఊరేగటానికి వెళ్తుంటే నా కొడుకు దిక్కులేని వాడికి మళ్ళీ ఎవరు పంచులో పడి ఉండాల్సిన కర్మ ఏంటి? నేను ఇంకా బ్రతికే ఉన్నానే. ఎలా చూసుకుంటా? నీకంటే బాగా చూసుకుంటాను. వీళ్ళ ప్రాణం. డాబులకు పోయి డబ్బు పోగొట్టింది నువ్వు, కానీ నాకు నువ్వుంటే చాలనుకున్నాను. భర్తకి భార్య ఎంత అవసరం, భార్యకు కూడా భర్త అంతే అవసరం. ఈ మట్టి పొరకి స్టాక్లు సాఫ్ట్వేర్లు తెలియకపోవచ్చు, కానీ నీకు బంధాల విలువ తెలీదు. తెలుసుకుంటాం. ఏంటి సంజ చిరంజీవిని వదిలేసి ఉద్యోగానికి సిటీకి వెళ్తుందా? అన్ని కబుర్లే. నిజానికి సిటీలో చదువుకునేటప్పుడు ఎవరున్నాడంట. అప్పుడప్పుడు జాబ్ గురించే లెటర్లు వస్తుంటాయని పోస్ట్ మ్యాన్ చెప్పాడు కదా. అయ్యి జాబ్ లెటర్లు కాదురా, లవ్ లెటర్లో. నీకెట తెలుసురా? 30 years ఇలేసి అబ్బా కొడుకులు ఇద్దరిని వదిలేసిందంట. పాపం మన చిరంజీవులు. రేపటి నుంచి మన మొహం ఎలా చూపిస్తాడురా? రాత్రికి రాత్రి అన్ని సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? అది నేను పెద్ద స్కూల్లో చేర్పించావు కదా నాన్న, అందుకే సిటీకి వెళ్తున్నావు. నాన్న అయితే మనం ఇప్పుడు కార్లో వెళ్తామా? అరేంట్రా, దాని తాతలో వెళ్దాం. హోల్డ్ ఆన్. ఆగండి. ఎక్కడికి వెళ్ళాలి? బండి ఎక్కడికి వెళ్తుందండి? హైదరాబాద్. అన్నా, దగ్గరలో ఉంటాను కానీ హోటల్ ఉందా? ఈ సిటీ హోటల్లో మీరు ఉండడం తట్టుకోలేరు, కానీ నాకు తెలిసిన ప్లేస్ ఒకటి చెప్తాను, మీరు అక్కడికి వెళ్ళండి. ఏమయ్యో వేడి నీళ్ళు అడిగి ఎంతసేపు అయింది? అరే చోటు, అన్నా 8వ నంబర్ కి ఒక బకెట్ వేడి నీళ్ళు తీసుకుపోరా. అట్లానే అన్నా. అరే గట్ల రండి, గట్ల. అట్ట రానా? గోడ లేకుండా గుమ్మం కట్టారండి నాన్న. అది గుమ్మం కాదురా భయ్, మెటల్ డిటెక్టర్. లగేజ్ దిగా. అచ్చా ఇదేం కర్మండి? హైదరాబాద్ కు పట్టిన కర్మ. టూరిస్ట్ ఓడో టెర్రరిస్ట్ ఓడో తెలుస్తలేదు. చల్ ఐడీలు తీయండి. ఐడియా అంటే? పాన్ కార్డ్ అన్నా, పాస్పోర్ట్ అన్నా, లేదా రేషన్ కార్డ్ అన్నా, ఓటర్ ఐడి అన్నా. అవి ఏం తెచ్చుకోలేదండి. మళ్ళీ ఏం తెచ్చుకున్నారా భయ్? లగేజ్ తెచ్చుకున్నాం బై. సరే ఐడి ఉంటే మంచానికి 30, లేదు కనుక 40. 10 రూపీస్ ఎక్కువ ఇస్తే టెర్రరిస్ట్ కూడా టూరిస్ట్ అయిపోతాడు అనమాట. మాంసం ఏమండి? ఒక్కటా? ఇద్దరు కదా భయ్, 2 తీసుకోవాలి. మరి ఆయనకు మాత్రం ఒకటే ఇచ్చారు. తల ఒక్కడిదే కదరా. బాడీ ముగ్గురిది కదరా. నేనయ్యా సెక్రటేరియట్ రోహిత్నే. యాడా హైదరాబాద్ లో గ్రీన్ పార్క్ అని 4 స్టార్ హోటల్ ఒకటి ఉందిలే. ఆ నుంచి 5 స్టార్ అయితే నువ్వు దొట్టుకోలేవని 1 స్టార్ తగ్గించాలి. ఈడ మాత్రమే తక్కువ నాయనా. రోజుకు 3000 వాడిగా. మరి మినిస్టర్లు వచ్చి కాపీలు పోపీలు తాగిపోవాలంటే ఈ మాత్రం ఉండొద్దా? అసలు ఇప్పుడు నేను నీకు ఎందుకు ఫోన్ చేశానంటే, నీ పనికే ఢిల్లీ పోవాలంటయ్యో. మినిస్టరు నేను కలిసి ఏసీ ఫ్లైట్ లో పోయి పని చేసుకు రావాలంటే కనీసం 10,000 కావద్దా? అదే ఏమైపోయింది కానీ ఈ రోజు డబ్బులు మనీ అట్లా చెయ్యి. మొత్తం కలిపి 400 ఉంచండి. ఈ లోపల ఇంకెవడన్నా తగలకపోతాడా? గా చివరి నుంచి 3-4 మంచాలు తీసుకోపోరి.
తగిలాడబ్బయ్యో. కూర్చోండి కూర్చోండి. ఎవరబ్బయ్యా? మాదా రాజోలండి. రాజోలా? రాజోలు ఎమ్మెల్యే ఎవరబ్బా? ఎవరు? మృత్యుంజయులండి. మృత్యుంజయుడా? ఆడు మొత్తం రాజకీయం అంతా నా దగ్గర కదా నేర్చుకుందా. ఇంతకీ మీరెవరండి? అస్సలు నా రాజకీయ జీవితం ఎట్టా మొదలైందంటే, నేను నెల్లూరు యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు పెద్ద స్టూడెంట్ లీడర్నయ్యా. నెల్లూరులో యూనివర్సిటీ ఎక్కడుందిరా బాయ్? నీ పెళ్ళాం పెద్ద మనిషి గాను నా చిన్నప్పుడు ఉండేదిరా, ఇప్పుడు గోల్ కొట్టారా. ఆమైనా ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేశానా, డిపాజిట్ ఒక్క ఓటు తగ్గిందనే ఐవి సుబ్బారావులా ఈసీవా దీని అమ్మ పడవా నువ్వు గెలవలేదు పో అన్నాడు. అది ఆఖరాకే ప్రజాసేవ చేయాలంటే పదవులే కావాలనో అని నేను ప్రశ్నించుకున్నానయ్యా. అసలు పెద్దాళ్ళ పనులు ఎవరన్నా చేస్తారయ్యా? ఇట్లాంటి పొడుగు బలహీన వర్గాల సేవ చెయ్యాలంటే ఇదే కరెక్ట్ ప్లేస్ అని సెటిల్ అయిపోయానా. రే సుబ్బిగా, ఇగో నీ చెప్పులో ఏదన్నా డాయర్ ఉండాలబ్బా. యాడో ఇది సరిపోతుందా? పిల్లకాయ గటకారం చేస్తానయ్యో. అవును కానీ ఇంతకీ నా డాయర్ ఏదబ్బా? యాడా ఒంటి మీదే ఉందయ్యా. అవును కానీ ఇంతకే పని మీద వచ్చావు? పని కోసం వచ్చానండి. ఏ పని అయితే ఏమైందిలే కానీ కరెక్ట్ ప్లేస్ లో పడ్డావయ్యా పక్కన. అవును యో పని జ్ఞాపకం వచ్చిందే. 10:30కే మినిస్టర్ పేషికి రమ్మన్నాడు, నేను పోయి వస్తా. రండి సార్ రండి, మీకోసమే వెయిటింగ్. మీకెందుకు సార్ ఉద్యోగం? కౌంటర్ ఇస్తాను, ఓనర్ అయిపోండి. తూగోజు నుంచి వచ్చాడండి ఓ పీకెద్దామని. ఆర్థిక మాన్యంతో బిజినెస్ పక్కబడి మేము ఇక్కడ కూర్చుంటే మళ్ళీ నువ్వో పక్క. ఉద్యోగం లేదేం లేదు, వెళ్ళవయ్యా. కార్తీక్ ట్రిప్పుల్లో శోభన్ బాబులా ఉన్నావు కదా, డెఫినెట్ గా ఇస్తాను. కాకపోతే ఇక్కడ సేల్స్ మ్యాన్ గా జాయిన్ అవ్వాలి అంటే 50,000 డిపాజిట్ చేయాలి. నాకు చేతి కింద మనిషి కావాలి. కాకపోతే డాక్టర్ రాసిన పిచ్చి గీతలు అర్థం చేసుకుని మందులు ఇవ్వకపోతే పేషెంట్ గీత చెరిగిపోద్ది, మన రాత మారిపోద్ది. అందుకే అడుగుతున్నా, నీకు మెడికల్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? నీలాగే అమాయకంగా ఫేస్ పెట్టి వాడు ఉద్యోగానికి వచ్చాడు. పోనీలా పాపం అని వాడికి ఉద్యోగం ఇచ్చాడు. కస్టమర్స్ కి ఇవ్వాల్సిన సిలిండర్ బ్లాక్ లో అమ్ముతూ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తిప్పి నా ఏరియా డీలర్షిప్ ఎసురెట్టాడు. నీలాంటి అమాయక ఫేసులు నమ్మకూడదు బాబు. తెలియని వాళ్ళకి ఉద్యోగం ఇవ్వం బాబు. ఉన్నాళ్లే ఎక్కువైపోయారయ్యా. నీకు పని ఇవ్వాలంటే ఎవరినోడిని తీసేయాలి. నువ్వే చెప్పు, ఎవరిని తీసేద్దాం? హాయ్ నాన్న. హాయ్ నాన్న, ఇదిగారా నీ లేసు. థ్యాంక్స్ చిరు. మీ ఫ్రెండ్స్ ని కలవాలన్నావు, కలిసావా? కలిసాను. ఏమన్నారు? చెప్పి ఏం మాట్లాడుకున్నారు? చాలా మాట్లాడేసుకున్నావురా. నువ్వేం జాబ్ చేస్తావు అంటే నువ్వేం జాబ్ చేస్తావని. మరి నువ్వేం జాబ్ చేసినా అని చెప్పావు. నేను చేసే జాబు వాళ్ళకే కాదు, ఎవ్వడికి తెలియకూడదు. అంటే CID. ఓ జేమ్స్ బాండా? ఇంగ్లీష్ లో అయితే జేమ్స్ బాండ్ అంటారు, తెలుగులో CID. అయితే నువ్వు పట్టుకోవాల్సిన దొంగ ఎవరు నాన్న? దొంగ అడిగో బండు. దొంగ నువ్వు పిడుగురా నాయన. ఏందయ్యో ఏది పిల్లకాయకి రీలేస్తా ఉండవా? విశ్వ, నువ్వు ఇలా ఆడుకో. ఓనర్ అంకుల్ తో ఆడుకుంటా. నువ్వు జాగ్రత్త, వాడు భాషలో మాట్లాడతాడా? ఏంది నాయనా, ఏంది CID పాసు పీసు అంటా ఉండవా? ఎన్ని చోట్ల తిరిగినా పని కుదరలేదండి. సరిగా నువ్వు వచ్చిన పనిలోనే పని ఇంకా పని అంటావింది. అంటే అస్సలు నువ్వు వచ్చిన పని ఏంది? తెలుగు మీడియంలో ఉండే నీ పిల్లకాయని ఇంగ్లీష్ మీడియంలో చేర్చేదానికి, అంతే కదా? మరి తెలుగు భాషకి ఇంగ్లీష్ అర్థాన్ని ఇచ్చేది ఏది? డిక్షనరీ కదా. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చూస్తే పొల్లైసులా కరిగిపోతాయి పండుగంటే. అందుకే చెబుతున్నా, నాకు తెలిసిన ప్రెస్ ఆయన ఉన్నాడు. ఆయన కాడ గొప్పలు కొనే డిక్షనరీలా. మామూలుగా అయితే ఒక్కొక్క డిక్షనరీ 600కి అమ్ముతాడు. నువ్వు కష్టాల్లో ఉన్నావు కాబట్టి నీకు హోల్సేల్ రేటుకి 250కి ఇప్పిస్తా. అవును గాని డబ్బు ఎంత ఉంది నీ కాడ? 10,000 ఉన్నాయి. అబ్బో, రాష్ట్రాన్ని ఎలా చేయ డబ్బుతో? ఇప్పుడు 250 రూపాయలకి ఒక డిక్షనరీ వేసుకుంటే మొత్తం 10,000కి 40 డిక్షనరీలు వస్తాయబ్బా. ఆ పైన నువ్వు ఎంత చేసుకుని అమ్ముకుంటే అంత లాభమా? సార్ ఆ పని చేసి పెట్టండి, మీ పేరు చెప్పుకుంటాను. అమ్మో, ఇట్టా సెంటిమెంట్లు పెట్టబాకయో. ఈ విధంగా నా చేత సాయం పొందిన వాళ్ళందరూ నా పేరు చెప్పుకుంటా ఉంటే రాష్ట్రం మొత్తం రోహిత్ అని గలబగలబకూడదా? అయినా నువ్వు నా పేరు మర్చిపోవులే. డిషం 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 డిషం. మా నాన్న CID అయితే నేను బుల్లి CIDని గంత పేల్చేస్తా. డిషం 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 డిషం.
హెలికాప్టర్లో వెళ్తా. పూరా ఫ్లాట్ హీరో ఈ హీరో బాడీలో ఎంత ఫైర్ వైరు విజిలేరు పెంటల్ల ఫైట్లు చేస్తాడే పూరా ఫ్లాట్ నవ్వించే టామ్ అండ్ జెర్రీ వీడే తోడుంటే ఏ రోజు ఉండదు మరి ప్రేమే కురిపించి తన మనసే తీయని చెరి on the most star, rougher than the all-star. Go damn up, silly like a Superman, Spider-Man, He-Man, Spider-Man, my lifestyle, nothing wrong with the style. What's the task, snatch me back, no lie, it'll sure be a born man, ready man, love the man, every man, jealous man, fuck that, bang, bang, boom. Solo. పైకెక్కి స్కేటింగ్ చేసే డేరింగ్ మూననే మింగేసే మేఘాలను తన్నేస్తాడు సినిమా హీరోలే ఉంటారే ఎంతో మంది అయినా ఈ నాన్నే విశ్వాకి సూపర్ స్టార్ అంటే Jupiter, my sun and moon. Devils can't make you. Shoot it powerful like Robin Hood. Win it off hearts is the real Jew. What he does, no one can. Pop a lie, pop a scam. Make his way, restless come. Tryna mess, dressed up again. Wall slap, sack, whack it. Ow. What is it, ra? ఈగోనయ్యా మొత్తం 40 డిక్షనరీలా ఈగోని 10,000 అసలు ఇవన్నీ ఒక్కసారి నువ్వు వెతుకోలేవనే బ్యాంక్ కూడా తెచ్చానయ్యా దానికి ఏం కట్టబడలే ఫ్రీ అసలు ఈ డిక్షనరీ కదయ్యా నీ జీవితంలో ఆనందానికి ఇంగ్లీష్ మీనింగ్ ఇచ్చేదే అంతేకాదు ఈ తేప నేను నిన్ను చూసే తెలిక నువ్వు ఇట్టా ఉండవు యానో ఉంటావు అబ్బో నాకు ఫ్లైట్ అయ్యి ఉండ ఢిల్లీకా నేను పోతా ఉండా ఏ నీ పని అమ్ముడే అమ్ముడు
కమాన్ 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 కమాన్. నా చెయ్యి ఎక్కడుంది, నువ్వు కత్తి ఎక్కడ పెట్టావురా? సెంటర్ చూసి వాళ్ళని తెలీదా? సారీ అన్న, ఇంకోసారి అడగన్నా, ఈసారి కరెక్ట్ ఇస్తాను. కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాను అనుకున్నావా? యూస్లెస్ ఫెలో. అన్నా రక్తమన్నా. బిల్డప్ కోసం అని బ్యాక్ నుంచి తీస్తుంటే బోనట్టు వచ్చింది. అయినా మనం వచ్చింది రక్తం చూడటానికే కదా. చూసినాం కదన్నా, పోదాందా? చూడాల్సింది మన రక్తం కాదు, ఆ హాఫ్ టికెట్ గడ రక్తం. రే మణిరత్నం, మణిరత్నం, రే రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ. ఏరా, నా తందాలో ఏలు పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను? బోరబండ దాసనారాయణరావుకి సనత్ నగర్ లో ఉన్న కె రాజేంద్ర ఇవ్వాల్సిన 10 లక్షలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నావట. నువ్వు మాత్రం రాజాజీనగర్ రాజమౌళి, కృష్ణనగర్ కృష్ణవంశీకి ఇవ్వాల్సిన 10 లక్షలు దిల్సుఖ్ నగర్ దిల్ రాజుకి ఇప్పించలేదా? ఓహో, రివెంజా? అట్టగైతే కోకాపేట లాంటి విషయంలో నా క్లయింట్ కీరవాణి దగ్గర 2 కోట్లు తీసుకొని 1 కోటి నువ్వు నొక్కేసి పాప ఆ కోటికి కోటేచ్చావట. దానికి నేనేమనుకోవాలరా? అలా అనుకుంటే బుజ్జగారితో లిటిగేషన్ లో ఉన్న పూరి జగన్నాథ్ ల్యాండ్ ని ఎప్పుడు ఆనందంగా ఉండే శేఖర కమ్ముల కమ్మి వాడి జీవితంలో హ్యాపీనెస్ లేకుండా చేసావు కదరా. ఇప్పుడు వాడే గోదావరిలో దూకాలి. ఏరా, ఈవి శశిరాణ ఆవకట్టడుకొని ఎంత బతిమాలినా అతని సైట్ లో వివి వినాయక్ చేత ఫెన్సింగ్ వేయించిన ఆదిలను నేను వేసేయాలరా. ఇప్పటికి మించిపోలేదు. రారా రారా రారా. 1 మినిట్. సీను ఇట్లా చేజాపు. ఇలా కోసం ఏంటన్నా? టెస్ట్ చేశారా? రాస్తుందో లేదో అని పెన్ని టెస్ట్ చేయాలి, కానీ కోస్తుందో లేదో అని కత్తి టెస్ట్ చేయకూడదన్నా. సీను ఇట్లా వాడు టీ అంటే మనం రెడీ అనాలరా. డిక్షనరీ డిక్షనరీ ఆ డిక్షనరీయే సార్, డిక్షనరీ డిక్షనరీ సార్, సార్ డిక్షనరీ సార్, 600 సార్. ఇక్కడ జరుగుతుంది ఏంటి? నువ్వు చేసే వ్యాపారం ఏంటి? డిక్షనరీ సార్, సార్ డిక్షనరీ. రండి, 600 అండి. అగో, త్రుటిలో తప్పించుకున్నావు గాని లేకపోతే ఈ కత్తి వేటు నీ మీద పడ్డట్టయితే రక్తం వేర్లైపారే. అలాంటి మృగాల మధ్యలో అమ్ముకోవడం కాదు, వెళ్ళి జనజీవన సమితిలో అమ్ముకో పో. సార్, జనజీవన స్రవంతి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు సార్? అబ్బో అబ్బో, ఎన్ని కిలోమీటర్లు అంటే చెప్పరా? రేయ్, దందాలో ఏలు పెట్టినందుకు కాదురా, ఈ నోట్లో నోరు పెట్టినందుకు నిన్ను చంపేయాలి. చూడు బాబు, జనజీవన స్రవంతి అంటే కూకటపల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట లాంటి ఏరియాలు కాదు, జనాలు. జనాలు ఎక్కడుంటే ఎక్కడ అమ్ముకోబా. రైల్వే స్టేషన్, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అమ్ముకో. పాఠశాలలు, కళాశాలల దగ్గరికి వెళ్ళి అమ్ముకోపో. పార్కులు, బస్ స్టాపుల్లో అమ్ముకోపో. ఏంటి పా. అలాగేనండి, థ్యాంక్స్ అండి. వెళ్ళు. రే, డిస్టర్బ్ చేశాడు కానీ శుభ్రంగా భోంచేసి తర్వాత కొట్టుకుందాంరా. ఓకే. అరే బండి వెనక్కి తిప్పరా. ఆల్రెడీ తిప్పేశానన్నా. అరే సీను వైట్లా నువ్వు కింగ్ రా. నువ్వు బొంగురా. చేతల్లా కరగచ్చు. बदलो। मैं मिस्टिक फोर्स और रेंजर्स में सबसे शक्तिशाली आतंक हूँ। मेरे आगे कोई भी टिक नहीं सकता। स्टॉर्म, क्रेटर 1, क्रेटर 2, कम इन। అరే హీరో, ఇది రావు. ఎక్కడికెక్కడ పోతున్నావు? నీ సామాన్ ఏడుంది? సామాను ఇక్కడేంటండి? నువ్వు కట్టిన డబ్బులు మొన్నటికి అయిపోయినాయి. పోనీ నిన్న కడతామో అంటే మొత్తం డబ్బులు తీసుకపోయి ఆ రోహిత్ గన్ చేతిలో పెట్టినావు. ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నావు రా బాయ్? డబ్బులుంటే ఉండు, లేకుంటే బయటకెళ్ళు. హరో మాకన్నా, రేపు ఒక్కరోజు టైం ఇవ్వు. ఒక్క డిక్షనరీ నమ్మి నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. అరే పాగలుగాను అరాబాయ్, ఈ డిక్షనరీలు ఆ రోహిత్ గారు నీకు అమ్మిన దానికన్నా కోటిల సగం ధరకు దొరుకుతాయి. ఇంకా నువ్వు అమ్ముడేంది, నాకు ఇచ్చుడేంది? చల్ బాలికల్. చిన్న పిల్లని తీసుకుని రాత్రిపూట ఎక్కడికి వెళ్ళన్నా ప్లీజ్ అన్నా. నీలాంటి వాళ్ళ మీద జాలిపడి మంచం ఇస్తే నేను మంచం ఎత్తుకోవాల్సి వస్తుంది. అరే తెరే పైర్ పడుతో రే భాయ్, జారే భాయ్ దా. మంచాల హోటలే బాగుంది కదా నాన్న.
అందరు అంకుల్స్ తో ఆడుకునేవాడిని. ఎందుకు అక్కడి నుంచి వచ్చేసాం? నాన్న సిఐడి అని ఆ దొంగ రోహిత్ గడికి తెలిసి జంప్ అయిపోయాడు కదరా. ఆడు లేకపోతే మనకు అక్కడేంటి పని? దొంగలను పట్టుకోవడానికి నాన్న రకరకాల వేషాలు వేయాలి మరి. మరి సిఐడి అంటే మా రోజాలు వేయాల్సిందే కదా నాన్న. మన నెక్స్ట్ వేషం ఏంటో తెలుసా? ఏంటి? రైల్వే స్టేషన్ లో ప్యాసింజర్ వేషం. అయితే నాన్నోళ్ళు తలబెట్టుకుని పడుకుందారిదా? నాకు మంచం మీద నిద్ర పడుతుంది. అమ్మా మనకి పోనీ ఒక పని చేద్దామా? ఆరెంజెస్ ఆడుకుందామా? సరేదా నించో. సరే రెడీ రెడీ. రూట్ बदलो। निंजा स्टॉर्म, जब तक मेरे हाथ में दिव्यास्त्र रहेगा मैं शक्तिमान से भी बलवान रहूंगा। हम भी किसी से कम नहीं मिस्टिक फोर्स। हम हमारे शक्ति से सबको टुकड़े टुकड़े। ట్రైన్ సార్ అందుకని ఇక్కడ పడుకున్నాను. టికెట్ ఉందా? ఉంది సార్. ఏ ట్రైన్? కృష్ణ ఎక్స్ప్రెస్ సార్. ప్లాట్ఫామా లే లేవయ్యా పద. सोने का नहीं, उठो उठो उठो। आपका टिकट क्या है? मिस्टिक फोर्स अभी हमें पकड़ने के लिए स्पेसशिप से एलियंस आ रहा है। किधर से? ऊपर से। ऊपर रेकुड़ है निंजा स्टॉर्म। अरे मेरे दिव्य दृष्टि से एलियंस का आवाज सुनो। आ रहा है ना? आ रहा है। मिस्टिक फोर्स इस संकट समय में हम एक सुरक्षित जगह ढूंढना है। ढूंढो ढूंढो। वहाँ चलेंगे। चलो चलो जल्दी चलो। हाँ चलो चलो। मिस्टिक फोर्स हम अब सुरक्षित जगह पर पहुंच गए। निंजा स्टॉर्म, हमारा पावर खत्म हो गया है। हेलो हेलो दियो, किसी कमेन? आप जल्दी आ जाओ। టీయో కేసి వచ్చేస్తున్నారా? వచ్చేస్తారు. అయితే వాళ్ళు వచ్చే వరకు మనం ఇక్కడే రెస్ట్ తీసుకుందాం. సరే. లేడీస్ టాయిలెట్ పక్కదమ్మా, అటెళ్ళు. డిక్షనరీ 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 సార్ డిక్షనరీ దోమల బ్యాట్లు సార్. డిక్షనరీ ఒక్క బ్యాట్ కొనండి మీ దోమల మేడం. థాంక్యూ మేడం. మస్కిటో బ్యాట్ సార్ సార్ డిక్షనరీ సార్ డిక్షనరీ సార్ ఆ బ్యాట్ దోమల బ్యాట్లు మేడం. సార్ సార్ మస్కిటో బ్యాట్ సార్ డిక్షనరీ 200 సార్. దోమల బ్యాట్ 100 రూపీస్ ఉంటా సార్. ఆ బ్యాట్ రే నీ బిజినెస్ సీక్రెట్ ఏంటో చెప్పరా? ఇప్పుడు 200 పెట్టి నీ డిక్షనరీ కొన్నారనుకో 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని రోడ్డు మీద పడతారు. అదే 100 రూపాయలు పెట్టి నా బ్యాట్ కొనలేదనుకో దోమలు కుట్టి మంచాన పడతారు. అది ఓ పని చేద్దామా నేను 2 డిక్షనరీలు నీకు ఇస్తాను, 4 బ్యాట్లు నువ్వు నాకు ఇవ్వా? 2 డిక్షనరీలు నాకు ఇచ్చి 4 బ్యాట్లు నీకు ఇచ్చాననుకో అప్పుడు నేను రోడ్డు మీద పడతాను. నాన్న ఏంటన్నా? ఆకలిస్తున్నాను. నానా డ్యూటీకి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, అక్కడే భోంచేద్దామే. మనం డిక్షనరీలు అమ్మేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం కదా, దొంగలు కూడా అక్కడే తిరుగుతారా, పట్టుకోవచ్చు. ఇంకా ఎంత దూరం నాన్న? ఆకలిస్తుంది. అది అదేనమ్మా నాన్న, ఆ సూర్యమాయ నాన్న నిన్ను భోజనానికి రమ్మన్నాడు, అక్కడికి వెళ్తున్నాం. దా వెళ్దాం మరి. సూర్యమామయ్య ఎవరు నాన్న? లేరా మీ అమ్మ పిల్లి కొడుకు చంద్రం లేడు, వాడు తోడలుడు తమ్ముడు. ఏం చిట్టలే బాగున్నావా? ఈ సామాన్ కొంచెం చూసుకొని
ఏంటి పిన్ని ఇలా చిక్కిపోయావు? 3ంటికే లేచి మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రోగ్రాం చూస్తున్నావా? నువ్వెవరో గుర్తుకు రాలేదమ్మా. సరే ఎరా చుట్టాలు కూడా ఒకటేనా రండి. ఎరా చుట్టాలు కూడా ఒకటేనా రండి. నాన్న చుట్టాలు అంటున్నావు, ఏ చుట్టమ్మంతా మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడుతున్నానా? ఏమొదినా బాగున్నావా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఇంకా వెళ్ళొద్దునా? వదినా రైట్. మీరే మరిది గారు బాగున్నారా? వీడెప్పుడో ఇంతున్నప్పుడు చూశాను. నేను చూసా. ఏంటి ఆ దుద్దులు దొబ్బేసి దోపేయడం నేను చూసా. దుద్దులా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఎవరు నువ్వు? సిఐడి. అమ్మో డిపార్ట్మెంటా? మర్యాదగా నొక్కేసి తీసి ఇక్కడ పెట్టిళ్ళు. అయ్యో నా దుద్దులు నా గొలుసు కూడా కనిపించడం లేదు. అత్తలో ఇటు రండి. నాగల మరీ అంత బరువు అయితే బీరువాలో దాచుకోండి, ఎక్కడ పడితే అక్కడ వదలొద్దు, తీసుకెళ్ళండి. అమ్మయ్య దొరికినాయి. థ్యాంక్స్ బాబు. వెళ్ళండి మరి. పప్పు అండి. పప్పు అమ్మా. పప్పు పప్పు అప్పడం పప్పు పప్పు అప్పడం పప్పు అప్పడం పప్పు 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 అప్పడం పప్పు 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 అప్పడం. పప్పు దా దా. సార్ వస్తున్నానండి. ఏం సార్ పప్పు కావాలా? ఏంట్రా బామ్మర్ది బాగున్నావా? బామ్మర్దా మీరు? గుర్తుపట్టలేదంట్రా? గుర్తుపట్టలేదంట్రా? పట్టా గుర్తుపట్టా. నువ్వు నాకు బావే అంతేగా? ఏంట్రా పప్పు అప్పుడు ఒక లైన్ వేస్తున్నావా? అవును బావా, లైన్ వేసాను కానీ లైన్ దాటలేకపోతున్నాను. ఏంటి మీరు మా విధం చూడలేదా? మా బాబు ఒరే పడుతాయి. చూసారుగా. వెళ్ళు. వస్తున్నా. అప్పడం రామ్మ. ఏంటప్పడం మా పప్పు గడి నచ్చాడు నీకు? అంటే అది అన్నయ్య ఇంట్లో వదిలే. మీ నానేటి? అక్కడ బ్లూ సూట్ లో. వెళ్ళు. ఏంటమ్మా చుట్టాలకు కూడా ఒకటేనా? రండి. ఇంతకీ మీ అబ్బాయి ఏంటి బాబాయ్ బాగున్నావా? నువ్వు బాబాయ్ అన్న కూడా గుర్తుపట్టవా? నువ్వు కేశవరావు కొడుకువా? మరే భలేవాడివిరా. మరి చెప్పవే. ఈ ఏడైనా మనవాడికి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా? చెయ్యాలరా, మంచి సంబంధం దొరకాలి కదా. నువ్వు అట్టుండు. పెదమాయ మన అమ్మాయికి బెంగళూరులో సంబంధం, మంచి ఉద్యోగం. వాడు బాబు కూడా మీకు తెలుసు. ఎవరు? మా బాబాయ్. బావా మా వాడు చెప్పే వరకు అసలు కలిసి కూర్చొని మాట్లాడుకుని సెట్ చేసుకోండి. బావా మా అన్నయ్య కొడుకు చెప్పే వరకు మీ సంబంధం గుర్తే రాలేదు. మాట్లాడుకోండి. సూర్య మామయ్య ఐస్ క్రీమ్ బాగుంది, అత్త కూడా బాగుంది. ఎవరబ్బాయి నాన్న నువ్వు? మీ బావ చిరంజీవులు లేరు, ఆయన అబ్బాయిని. మా బావ చిరంజీవా? ఎక్కడున్నాడు? అదిగో ఆయనే. అమ్మాయిని చూడాల్సింది నువ్వు కాదు, వీడు. మీరు మాట్లాడుకోండి. మీరు ఫస్ట్ నైట్ గురించి, హనీమూన్ గురించి, ఫస్ట్ బేబీ గురించి మాట్లాడండి. కుమ్మేయండి. అతను నాకు బావా? నాకు అసలు బావే లేడు. రే వాడెవడో నాకు బావని చెప్తున్నాడు. ఏంటో చూడు. నువ్వు మాట్లాడడం వల్లే బావరా. నీకు బావ ఎలా అవుతాడు? నాకు అన్నయ్య కొడుకు అయితే నీకు అన్నయ్య అవుతాడు. నాకు బావని చెప్పాడు నాన్న. కేశవరావు కొడుకు నాకు క్లియర్ గా చెప్పాడు కదరా. అది కేశవరావు అని మీరు. బాబు ఆకలి తీసుకొచ్చా. ఓహో నువ్వు ఈ బాపత. ఇలాంటి వాళ్ళు గేటు బయట ఉండాలి. మేము తినగా మిగిలింది ఏదైనా ఇంత ఉంటే అప్పుడు బయట పడేస్తాం. ఇలా దొంగ వరుసలు పెట్టుకుని లోపలికి ఎందుకు వచ్చావరా దరిద్రుడా? అవును బాబాయ్, నన్ను కూడా ఇందాక నుంచి అదోలా చూస్తున్నాడు. మన్నగలు కూడా వీడే కొట్టేసి దొరికిపోతానని ఇచ్చేస్తుంటాడు. వీడిని బయటికి తోసేయ్. దొంగ వరుసలు బయటికి ఎట్టు. సారీ నాన్న, ఇంకెప్పుడు ఆకలిస్తా నిన్ను అడగనే.
రే డుంబు నువ్వు ఓడిపోయావురా. రే మనం చేసిన యాక్టింగ్ అంతా నమ్మేశాడు రా. యాక్టింగ్ నాన్న ఇదంతా? నాన్న నువ్వు చాలా మంచోడివి, చూడడానికి హీరోలా ఉంటావు, మరెందుకు అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది? అమ్మ కూడా మంచిదే నాన్న, కొంచెం పిచ్చిది. యూనో చిరంజీవి, నన్ను మంచి స్కూల్లో చేర్పిస్తానేగా ఇక్కడ తీసుకొచ్చావు, మరి చేర్పించవే? మిస్టర్ విశ్వ చదివే స్కూల్ అంటే దానికి ఒక లెవెల్ ఉండాలి కదా. రేపే మంచి స్కూల్ పెట్టేద్దాం యూనో. ఇప్పుడు బొజ్జోరి. నైట్ చిరు. గుడ్ నైట్ గుడ్ నైట్. దా బొజ్జం. నీ అబ్బా 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 నీ అబ్బా. అమ్మ చేర్పిద్దాం అనుకున్న స్కూల్ కన్నా చాలా పెద్దది కదా ఇది. అవునా, చాలా బాగుంది. వెల్కమ్ వెల్కమ్. హౌ మే ఐ అసిస్ట్ యూ? రండి రండి, మాది మీకు ఏమి కావాలి? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఓ హెల్ప్. ఐ థాట్ యు వర్ టాకింగ్ వాట్. ఐ వాంట్ సీట్. ఓ యా, ప్లీజ్ ప్లీజ్ టేక్ యూర్ సీట్. నో మై సీట్, హిస్ సీట్. ఓకే ఓకే, మనకి పిల్లాడికి సీటు కావాలి. మేడమా, మనకి పిల్లాడికి కాదు, మా పిల్లాడికి సీటు కావాలి. మాకి తెలుసు, పిల్లలు మాకి పుట్టాయి, అబ్బకి పుట్టారు. ఓరి దీని బాస్ తగలయ్యో. వీడు నాకు మాత్రమే కొడుకు, అచ్చా వీడికి సీటు కావాలి. మాది సీట్ మీకు ఇవ్వడానికి ఉన్నాయి. లెట్ మీ బ్రీఫ్ యూ త్రూ ది ఫీస్. మీరు అప్లికేషన్ కి 1000 పే చేస్తాయి, అడ్మిషన్ ఫీస్ కి 8000 పే చేస్తాయి, కార్పస్ ఫండ్ కి 8000 పే చేస్తాయి, ట్యూషన్ ఫీస్ 7000 పే చేస్తాయి, లంచ్ కి 2000, ట్రాన్స్పోర్ట్ కి 2000, యూనిఫామ్ కి 2000, మొత్తం కలిపి 30,000 పే చేస్తాయి. నాన్న 30,000? ఆంటీ అలాగే చెప్తాయి. 50% డిస్కౌంట్ ఇస్తాయి. మనకి ఆంటీ కదా. యా అల్లా, మీకి డిస్కౌంట్ ఇస్తే ప్రిన్సిపల్ మాకి డిస్కనెక్ట్ చేస్తాయి. వాడు వచ్చేస్తుంది. మిస్సెస్ ఫాతిమా శాస్త్రి, జీ, న్యూ అడ్మిషన్స్ తో కలిపి ఈ సంవత్సరం మన స్ట్రెంగ్త్ ఎంత ఉంది? గివ్ మీ ఎ మోమెంట్ సార్, ఐ విల్ జస్ట్ లెట్ యు నో. రాజనాల్ గారు. సార్ 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 ఏంటి సార్ చూసుకోవడం వెళ్ళిపోతున్నారు? నేను సార్ చిరంజీవిని, మర్చిపోయారా? మర్చిపోవడమా? రామ్ చరణ్ తండ్రి చిరంజీవిని మర్చిపోగలను, విశ్వనాథ్ తండ్రి చిరంజీవిని మర్చిపోలేను. గుర్తు రావడం వల్లే జంప్ అవడానికి ట్రై చేశాను. ఇంతకీ తమరేంటి ఇక్కడ? రోసీ. ఐ సీ. సంజయ్ వెళ్ళిపోవడం వల్ల నువ్వేమీ నష్టపోలేదురా, తనే నిన్ను నష్టపోయింది. ఇక విశ్వనాథ్ గారి విషయం అంటావా? నా రికమెండేషన్తో వాడి క్లాసులు మిస్ కాకుండా స్కూల్లో నేను జాయిన్ చేస్తాను. అది 4 రోజుల్లో నువ్వు ఫీజు కట్టగలనంటే. నువ్వు కట్టలేదనుకో, మేనేజ్మెంట్ వాడితో పాటు నన్ను కూడా బయటికి గెంటేస్తుంది. పర్లేదు సార్. ఏంటి నన్ను బయటికి గెంటేయడం? లేదు సార్, నేను ఎలాగోలా కట్టేస్తాను. ప్రిన్సిపల్ సార్, ఫాతిమా, మనకి పూరా స్కూల్లో 650 ఆడపిల్లలు ఉన్నాడు, 450 మగ పిల్లలు ఉంది. మనకి పూరా కలిపి 1100 పిల్లలు ఉన్నాయి సార్. ఫాతిమా శాస్త్రి, మనకి పిల్లలు అంటే వీడు నీకి నాకి పిల్లలు అనుకుంటాయి. నాకు పిల్లకాయలు బంద్ అయ్యి 36 ఇయర్స్ అయినాయి. ఇప్పుడు మన స్కూల్ పిల్లకాయలు 1100 కాదు, 1101. వీడి పిల్లకాయ కలిపి. ప్రిపేర్ ఫర్ ఏక్ న్యూ అడ్మిషన్. జీ సార్. ఓకే. చాలా థ్యాంక్స్ మాస్టర్. ఏంట్రా ఇది? ప్రతి మాస్టర్ క్లాస్లో బాగా చదివేవాడే కాదు, బాగా అల్లరి చేసేవాడిని కూడా గుర్తుపెట్టుకుంటాడు. ఇన్ దట్ వే ఐ మిస్డ్ యువర్ సన్ ఏ లాట్. ఇంతకీ వాడు ఎక్కడరా? అక్కడ చేపను చూస్తున్నాడు మాస్టర్. చేపను కాదురా, వాడు పాపను చూస్తున్నాడు. అన్నట్టు అది ఎవరో కాదు, నా మనవరాలు.
నాన్న స్కూల్లో కట్టాల్సిన 30,000 కట్టేశావా? కట్టేశారా? సిఐడి అంటే ఏమనుకున్నావు? బోల్డ్ డబ్బులు. ఓహో. ఒరేయ్ జాగ్రత్త, సార్ పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే కిందటి పగిలిపోను. ఆడెక్కడా కుమార్ గారు? లీవ్ పెట్టాడు కదన్నా. థ్యాంక్స్ సార్. అలాగేనండి. రా నాన్న. నాన్న నాకు ఒక లేస్ ప్యాకెట్ కొనిస్తావా? కొంటానా? నువ్వు అక్కడ కూర్చో. ఇక్కడే జాగ్రత్తగా చూసుకో సామానే. ఇప్పుడే వచ్చేస్తా. ఇందాక లోడ్ వచ్చింది కదా, పైపులు ఎన్ని వచ్చినాయి? 4. ఇందాకేదో కుర్రాడు రాలేదన్నారు. నీ హెల్ప్ చేస్తాను పర్లేదు సార్. పర్లేదు సార్, నేను చేస్తాను సార్. ఇంతకేంటి తమకు పని కావాలా? మరి హెల్ప్ పని అంటావే? పని అని అడగొచ్చుగా. చూడటానికి బాగా బతికినోళ్ళలాగా ఉన్నావు, ఈ లేబర్ పని ఏం చేస్తావయ్యా? పైగా లోడుకు 100 రూపాయలే. పర్లేదు సార్. రాజు, ఈయనకి లోడు చెప్పు. సరేనా సార్, అడ్వాన్స్ ఏంటి 100 రూపాయలు కూలీకి అడ్వాన్సా? హాయ్, ఇదిగా. ఐ చీజ్ లేస్ నాకు ఇష్టం. మరి మా విశ్వనాథ్ గారు టేస్ట్ చిరంజీవి తెలీదా? నాన్న నాకు చిన్న హెల్ప్ చేయరా? ఏంటి? నేను చిన్న పని మీద వెళ్తున్నాను. ఈ రోడ్డు మీద ఎన్ని తెల్లకారులు ఎన్ని ఎర్రకారులు వెళ్తున్నాయి లెక్క పెట్టి నాన్నకి చెప్పాలి. అయితే నేను బులిసి ఐడినా? మరి టిషాం. సార్ లోడ్ ఎత్తానండి. నీకు ఇంకా ఇదిగో అడ్వాన్స్ పోనీ 80. సార్, నా పని నచ్చిందండి. నువ్వేమన్నా శిల్పాలు చెక్కేవింటాయా? చేసింది లేబర్ పనేగా. ఇంతకే నీ ఉద్దేశం ఏంటి? రోజు పని కావాలా? కనిపిస్తా ఉండు, ఉంటే చెప్తా. నమస్తే. ఒక దోశ బోండా రెడీ. పూరితో కలిపి 3. సాంబార్ ఇడ్లీ సూపర్ ఉంది నాన్న. సూపర్ సూపర్ అని చెప్పి ఒక ప్లేట్ ఇడ్లీకి బకెట్ సాంబార్ తాగావు. మళ్ళీ అడిగితే కొట్టేటట్టున్నాడు. ముందు ఇడ్లీ తిను. నాన్న సిఐడి అంటే బోల్డ్ డబ్బులు అన్నావే, మరి నేను కూడా బుల్లి సిఐడి లాగా ఎన్ని ఎర్ర కార్లో ఎన్ని తెల్ల కార్లో లెక్క పెట్టి చెప్పేశాయి కదా, మరి నాకు కూడా డబ్బులు ఇస్తారా? ఇస్తారు నాన్న. అది నా సాలరీలోంచి 2 ప్లేటు పూరి. టీసీ టెన్షన్ పడలేక ఉన్న డబ్బులతో మనసుని తీసుకుందాం అనుకున్నాను. బాబు ఓ పూరి. తిన్న తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? టీవీ పెట్టు. Indian Premier League trophy that changed the face of cricket forever. ఏ దొర తమ్మి, ఈ నడిమిట్ల పెద్ద హీరోల సినిమా ఒక్కడివి రిలీజ్ అయితలేదు. గది రామ్ చరణ్ మగధీరా, రవితేజ గారి కిక్కు, బొమ్మోలి. గజేంద్ర గట్ల పువ్వులు పడతావు. సడన్ గా వాయిస్ మార్తేను. అరే ఇంకా సైన్ పేరేంది? అరుంధతి. అనుష్క. ఇగో ఈ సినిమా లేవనుకో, నా సొంటి బ్లాక్ ల టికెట్లు అమ్ముకున్న దాన్ని బొచ్చలా రాయే కదా. నిజం చెప్పాలి తమ్మి, బొంబాయిలో ఉన్నారు చూడు యాక్టర్లు, గాల్లే మనల్ని బతికిస్తున్నారు. ఇగో గిట్లా ఐపీఎల్ కొనుక్కున్నారు, మనకు బెట్ కట్టుకోవడానికి ఛాన్స్ బి ఇచ్చింది. జర సైసో. ఇగో తమ్మి, దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్ లో యాదగిరి గాని, ఈ సత్యం థియేటర్ లో వెంకట్ గాని జర కాన్ఫరెన్స్ లో పెట్టు. మనం ఇప్పుడు బెట్ కట్టుకుందాం. బెట్ 100 మందిని చంపేస్తాడు మగధీరా. నాన్న నేను నడవలేను. అక్కడ కూర్చున్నావే. యాదగిరి, ఇక్కడ మ్యాచ్ షురూ అవుతున్నది. నువ్వు ఏ టీం మీద బెట్ కడతావో జల్దీ చెప్పాలి. ఏది గా టీం మీదనా? గదే బక్క గుంటది, బొడ్డు కింద చీర కడుతుంది, గుంజుతో జారిపోయేటట్టు ఉంటది. దాని పేరేదో ఉండే కదా, శిల్పా శెట్టి. శిల్పా శెట్టి. అరే ఇంకా నువ్వు జర లైన్లోకి రా. నువ్వెవరి మీద బెట్ కడుతున్నావు జర చెప్పాలి. ఏంది కాపోరా? గదే దొబ్బకుంటది, పూరి బుక్కలు నవ్వితే చొట్ట పడుతుంది. దాని పేరేదో ఉండేరా? ప్రీతి జింట. ప్రీతి జింట. ఈ 2 గుంటల మీద నేను నా బాద్షా నిడిచి పెడుతున్నా. గానేరా ముజే పకన్నా ముష్కిలి నహీ నా మున్కిన్ అంటాడు. దాని పేరేదో ఉండే? షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్. ఇగో నా బెట్టు షారుఖ్ ఖాన్ మీదనే. గాని
ఇడిచిపెడుతున్నా ఇక మీరు కాసుకోండి ఆ! వా 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 ఏం సైన్మా నాలెడ్జ్ ఉన్నది బాయ్ నీకు. అరే బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని బతికేదాన్ని నాకే లేదు. ఎవరు తమ్మి ఈ బుడ్డోడు? నా కొడుకు. నీ కొడుక హాయ్. గతికే ఆపిల్ పండు లెక్కున్నాడు. అవును కానీ తమ్మి గింత సీకట్లా ఈ పిల్లగాని తీసుకొని ఈ సామాను యాడికి పోతున్నావు? ఫైనల్ బాల్ ఆఫ్ ద గేమ్. ఇట్స్ అ వైడ్. కమ్ ఆన్ దాదా కమ్ ఆన్. గట్లనా గంత మోసం చేసిండాగా బద్మాష్ గాడు. ఆ తల్లి ఆడన దొరకాలే. Back 20 centimeters outside it. Good slow ball again, but it's Donny middle bat all the way. ఏమా ఏమా దీది దాదా 6 కొట్టిండు గెలిచినావు. ఇది కూడా తెలిసేంట్రా? ఒరే ఇక్బాల్ దీది వీళ్ళకి రాత్రి వండడానికి జాగలేదంట. షో అయిపోగానే థియేటర్లో వండబెట్టు. ఆ దీది ఓనర్ తెలిస్తే గడబడ అవుతుంది. ఏ ఎందుకు ముగ్గులు పడుతున్నావు? నీ నౌకరికి నేను భరోసా. గీయాలొక్క రాత్రి వండుకుంటారు, పొద్దుగాలే లేసి వెళ్ళిపోతారు. అరే గీడు నాకు లక్కీ బై గీడొచ్చిండా మనం 1000 రూపాయలు గెలిచినాం. పొద్దుగాలే దావత్ ఇస్తున్నా. పోయి వండుకోవా. సినిమాలో 4-5 చోట్ల కుక్క అని వచ్చింది. కుక్కలు వచ్చి స్ట్రైక్ చేస్తాయేమో. కుక్కలు ఎలా స్ట్రైక్ చేస్తారా? ఎందుకు చేయవురా? ప్రతి సంఘానికి సంబంధించిన స్ట్రైక్ చేస్తుంటే ఈ కుక్కలు మాత్రం చేయవా? కాకా దీదీ మాటకి ఇజ్జత్ ఇచ్చి ఒప్పుకుంటున్నా. అందుకే రాత్రి కుండాలా పొద్దుగాల గుట్టు సప్పుడు కాకుండా బార్ జానేక. అసలే మా ఓనర్ గారు పాగలగాని లెక్క. నేను ఈడ పోరిని తెచ్చుకుంటానా అని పోలీస్ కుక్కలుగా తిరుగుతుంటాడు ఇక్కడిక్కడ. అందుకే సీట్ల మధ్యలో ఖర్చుకుని పడుకోవాలి. నాన్న ఇక్కడికి కూడా సిఐడి పని మీదే వచ్చాం కదా. yes తల కింద పెట్టుకుని పడుకుంటే చదువు డైరెక్ట్ గా బుర్రకెక్కుతుంది. కొంచెం పడుకున్నా. నాన్న మరి నా పువ్వుల దుప్పటి ఇస్తానా? తిండి పెట్టడానికే గానిగెద్దుల ఆయిల్ మిల్లో తిరుగుతున్నావు. ఇంకా వీడిని ఏం చూసుకుంటావు? నా 6 months ట్రైనింగ్ పూర్తయిపోగానే ఏ సిటీలో జాబ్ వస్తే ఆ సిటీలో ద బెస్ట్ స్కూల్లో చేర్పిస్తాను. యూనో నేను అనుకుంటున్నట్టు నేను మంచి స్కూల్లో చదివించి మంచి లైఫ్ ఇవ్వగలడేమో చెప్పను. నేను వీడిని పంతంతో తీసుకొచ్చాను, ప్రేమతో తీసుకొచ్చాను అర్థం కావట్లేదు. కానీ నా ప్రేమ వీడికి కష్టాలు మిగల్చకూడదు. దేవుడా, ఇంకెన్నాళ్ళు ఈ పసివాడికి అబద్ధం చెప్పి మోసం చేయమంటావు? స్వామి, వాడి చిన్ని మనసు కోరుకునే కోరికలన్నీ తీర్చే స్వామి. దేవుడా, నా పాత ప్రిన్సిపల్ని నాకు ఇచ్చావు, కొత్త స్కూల్ ఇచ్చావు, అలాగే కష్టపడుకున్న మంచి మార్కులు ఇచ్చి కొట్టని టీచర్ని ఇచ్చి నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఉంటాయని ప్రూవ్ చేసుకో స్వామి. పదనానా 1 minute. పనిలో పనిగా రోసింగ్ కూడా నా పక్కనే కూర్చోడు. అలాగే ఈ లాస్ట్ కోరికని ఫస్ట్ తీర్చి స్వామి. పద. నానా, కొత్త యూనిఫామ్, బ్యాగ్, బూట్లు చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయిరా. నీకు స్కూల్ నచ్చిందా? బాగా చదువుకోయే. కూల్, ఐ విల్. ఒరేయ్, ఇంగ్లీషా? మురిసిపోయింది చాలు సార్. ముందు 30,000 సంగతి చూడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. విశ్వ, కమ్ హియర్. షల్ వి గో టు క్లాస్? షూర్. ఓ గాడ్, నా అప్లికేషన్ కి ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతా అనుకోలేదు. థ్యాంక్స్. కమ్ ఆన్. బాయ్ నాన్న. బాబు చిరంజీవి, వాడి భుజం మీద బ్యాగ్ ఉండాలన్నా, నీ ఫేస్లో ఈ స్మైల్ ఉండాలన్నా ఫస్ట్ తారీఖులోపు మనం 30,000 కట్టాలి. లేకపోతే అలా రివర్స్ అయిపోద్ది. ఇంకొచ్చిన రిక్వెస్ట్,
వాడి కాన్సన్ట్రేషన్ పాప మీద కాకుండా పుస్తకాల మీద పెట్టేట్టు చూడే. ఏ ఓపిక చిరంజీవి, పొద్దునంతా డిక్షనరీలు పట్టుకొని తిరుగుతుంటావు, తర్వాత వచ్చేమో ఈ లోడ్లు ఎత్తుతావు. అయినా ఈ డిక్షనరీలు ఎవరు కొంటారు చిరంజీవి? అది నేను కొన్నాగా తెలియలేదురా. రే టైం అయింది, బాబుని తీసుకురావాలే. సర్లే వెళ్ళు. My father wants to me speak English. Bye, Rosie. Bye, Vishwa. See you tomorrow. Tomorrow is Sunday. It's a holiday. It's Sunday kanpanna one never know. Saturday is Saturday. Nana. ఎరా స్కూల్ బాగుందా? బాగుంది. Bye bye. బాయ్ 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 బాయ్. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయిపోయారు. సీను, రవి, సంతోష్. ఓ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు. ఎరా నాన్న సిఐడిని అందరికీ చెప్పేసావా? చెప్పేశా. నాన్న మరి ఆ ముందు బెంచ్ సీను గాడేమో వాళ్ళ నాన్న డాక్టర్ అన్నాడు, ఆ రవి గాడేమో వాళ్ళ నాన్న ఇంజనీర్ అన్నాడు. అందుకే మా నాన్న సిఐడి అని నేను చెప్పేశా. చిన్నపిల్లలకి చెప్తే చెప్పావు కానీ పెద్దవాళ్ళకి చెప్పమాకే, అందరికీ తెలిసిపోతుంది. ఎంతగా రోజు మ్యాటర్ ఎంతవరకు వచ్చిందిరా? చిరంజీవులు నా పర్సనల్ విషయాలు ఇంకా అనవసరం. నీ అప్ప కూడా చెప్పినంత పర్సనల్ అయిపోయిందంటారా పుచ్చకాయ. సరే ఈరోజు ఇంతకు ఎక్కడ పడుకుందామో చెప్పు. దీది ఏం తమ్మి మళ్ళొచ్చినా? బాబుని ఈ రోజే స్కూల్లో చేర్పించాను. గట్లనా? ఓరోరోరోరి పడిపోతున్నావు. అరే ఈ బట్టలను సూపర్ గున్నావు. పోయి బళ్ళ మంచిగా చదువుకో. గిరిజా పనికి వచ్చినావు. మళ్ళేమా గియ్యాలవి వండుకోనికి జాగలేదా? వెనకటికి ఎవడో ఉండ ఇల్లిస్తే పంట మంచం అడిగిందంట. ఈ గోకుల్ టెంట్ రమణ నీ అత్తగారిని అనుకున్నావు. రాత్రి వచ్చి వండుకోనికి పొద్దుగాలేదు ఓనికి. నువ్వు జర సైసా రాదు. నీ ముఖం చూస్తేనేమో పరిశాన్ కొడుతున్నావు, కీని చూస్తేనేమో కడుపుల పేగులు కదిలిపోతున్నాయి. పోనీ నా ఇంట్లోనే తీసుకొని పెడదామా అంటే నా మొగుతుంది రోజు కిరికిరి. ఈ టెంపరీ కాదు కానీ నేనే ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. దాదా రండి ఓపిల్గా జర చూసుకున్నాడు వడగలు. ఇగో తమ్మి, ఇగో నీ సామాను గదే సంచి గిట్లా గీ స్క్రీన్ వెనక పెట్టుకో. పనుడు మాత్రం ఇగో గా సీట్ల నడిపిట్లా. ఏ మాటకు ఆ మాట చెప్పాలి చూడు. మన సైన్మలలో హీరోయిన్ వేసుకునే చిన్న బట్టల కన్నా గీళ్ళు వేసుకునేవి జర పెద్దగానే ఉన్నాయి బై. మళ్ళేమైంది బై? నీకు తెలిసిన చోట పని ఏమన్నా ఇప్పిస్తే. పనా గీడనా? ఏమున్నది బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నాడు తప్ప. చెప్పావు. ఏ మీ అపార్ట్మెంట్ ఏదైనా పని దొరుకుతుందా? మా అపార్ట్మెంట్ లో పెద్ద పనులే ఉంటాయి, కార్లు తుడిచే క్లీనర్ పనులు ఉంటాయి. గసోటికి తమ్ముడు ఎందుకు చేస్తాడు? అదైనా పర్లేదు దీది. ఏది గదివి చేస్తావా? అరే గది చేస్తే ఎన్ని పైసలు వస్తాయి బై? ఏముంది, కారుకు 300 400 ఇస్తారు. ఓ 5-6 కార్లు ఉంటాయి. అంటే ఓ 1000 మీద జర ఎక్కువనే వస్తాయి కదా. ప్రస్తుతానికి అదైనా చాలు దీది. చేస్తావు. హాయ్ రే పొద్దుగాలే తోలుకపోయి పెట్టి పనులా. అలాగే థ్యాంక్స్ అండి. పొద్దుగాలే పోయి చేసుకో. ఎగవాలు దీది తండ్రి అంటే గిట్లుండాలి చూడు. పోరనికి బువ్వ పెట్టనికి ఏ పని అంటే గా పని చేయనికి రెడీ అయిపోయాయి. Vishwa, come and sit beside me. Thank you. Today, what did you have in breakfast? Idli sambar. I also like that. ఏంటో ఇద్దరు టేస్ట్లో కలిసిపోతున్నాయి. నమస్తే ప్రిన్సిపాల్ గారు. నమస్తేరా. చిరంజీవులు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి చెప్తావా? చెప్పండి. కేజీ టమాటాలు ఎంత అమ్ముతున్నాయి? 30. కేజీ బియ్యం ఎంత? 30. 31లో ఒకటి పోతే ఎంత? 30. అన్ని రోజులు ఉన్నాయి. నువ్వు నన్ను ప్రిన్సిపాల్ అని పిలవాలన్నా నేను నీతో పిలిపించుకోవాలన్నా గుర్తుంచుకో. 30 రోజులు 30,000 అంటే రోజుకి 1000. 20 గంటలు పనిచేస్తే రోజుకు 1000 సంపాదించవచ్చు. అంటే గంటకి 50 రూపాయలు. ఇంచుమించు నిమిషానికి రూపాయి. పని పని పని.
నేను చెప్పిన ఫ్యాక్టరీ ఇదే. డబ్బులు ఎక్కువ వచ్చే పని కావాలన్నావుగా, కాంపిటీషన్ ఇలాగే ఉంటుంది మరి. లోపలికి వదిలితే లక్కే. త్వరగా బాబు నువ్వు కాదు రారా వెళ్ళు సార్ ఆగోయా సార్ 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 త్వరగా నేను సార్ అన్నా 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 నన్న ఇవాళకి అయిపోయింది రేపు రండి ఇందాక నుంచి వెళ్ళండి వెళ్ళండి రేపు రండి వెళ్ళండి వెళ్ళండి ఇంకా వదలరు పదా. ఈరోజు ఇంకా జనాలు తక్కువ. మామూలుగా అయితే గేట్ దాకా కూడా వెళ్ళలేము తెలుసా. వదిలేసారు. జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్ చేయండి. గుడ్ జాబ్ మ్యాన్. త్వరగా రండి. ఏంట్రా ఈ వేలొక్కటే కట్టేయటం మర్చిపోయి వదిలేసామనుకున్నావా, లేకపోతే మేము వెర్రి పప్పగాళమై వదిలేసామనుకున్నావా, నీకు దాహం వేసినప్పుడు అని సైగ చేయడానికి వదిలేసామనుకున్నావా, నీ చేత ఈ స్టాంప్ పేపర్ల మీద వేలు ముద్ర వేయించడానికి వదిలేసావురా. వేయించు వేయించు వేయిరా వేయ్. అనవసరంగా గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకరా. గొడ్డలేంటి గొడ్డల దాకా తెచ్చుకోకరా. ఎవడరాడు పెట్టు ఎవడరా అన్నా. ఏంట్రా పోలీసులా? పోలీసులు మనం మర్డర్ చేసాకొస్తారన్నా, కానీ వీడు మనం మర్డర్ చేద్దాం అనుకుంటేనే వస్తాడు. ఎవడరా? డిక్షనరీ సార్ మణిరత్నం గారు. సార్ మీరు చెప్పినట్టు కాలేజీలో బస్ స్టాప్ లో రైల్వే స్టేషన్ అమ్మడం చూస్తే ఎవరు కొనట్లేదు సార్. ఏరా నన్ను ప్రశాంతంగా మర్డర్ కూడా చేసుకునేవారా? నువ్వెక్కడ దొరికావురా బాబు? నన్ను ప్రశాంతంగా మర్డర్ కూడా చేసుకునేవారా? ఈ డిప్పగాడి చంపేటప్పుడు కూడా రావాలా? సార్ పోనీ చేసి మర్డర్ చేసుకోండి సార్. అరే సీను వైట్లా అన్నా ఆ డిస్టర్ని కొని వాడు మొహన్ డబ్బులు పడే. ఎంత బాబు? మామూలుగా అయితే 600. 600 చాలా ఎక్కువ. 400 ఇస్తావా? 400? అంత ఆనందంగా ఉందా? పోనీ లోపలికి వచ్చి కూర్చో బాబు, మీరు ఇద్దరు బేరాలు ఆడుకుందరు కానీ. బేరాలు కావాలి నీకు ఈ టైంలో? బేరాలు కావాలరా? ఎంత ఖర్చు ఇచ్చాయి? ఇదిగో 1000 రూపాయలు. నాకు 600 చిల్లర ఇచ్చేయాలి మరి. పోనీ కదండి, చిల్లర ఎక్కడ ఉంటుంది? చిల్లర కావాలా నీకు? చిల్లర కావాలా నీకు? చిల్లర 6 లక్షల రూపాయలు మర్డర్ చేత పెట్టుకుని 600 బేర పడతారు. తీసుకో. ఇదిగో సార్. సార్ ఆయనకి కూడా డిక్షనరీ కావాలంట. ఆ గొట్టు తీసేస్తే బేరం ఆడుకుంటామండి. నీకు డిక్షనరీ కావాలా? నువ్వు అమ్ముతావా? అరే సీను అన్న మనం దిగెళ్దాం పద. వీళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు కొనుక్కొని అమ్ముకుంటుంటారు. డిక్షనరీ కావాలా నీకు? డిక్షనరీ కావాలా నీకు? డిక్షనరీ కావాలా నీకు? నొక్కరా పెట్టేశాడన్నా. అవునరా, నీ జీతం ఎంత? పైన వచ్చేది కాకుండా 8900 వస్తుంది. సెట్ అయిపోతుంది, ఇప్పించే మరి. ఇది గవర్నమెంట్ ఉద్యోగం బాబు. అది పనే కదా, చేసేస్తాను. అంత ఈజీగా వచ్చేదైతే నేను వాచ్మెన్ అయ్యే బదులు ఫైర్ మ్యాన్ అయ్యేవాడిని. పుట్టోళ్ళకి ఇస్తారు మరి. ఫైర్ మ్యాన్ అంటే గుర్తొచ్చింది, మా ఆఫీసర్ గారు ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను, ఈ నెలలో ఫైర్ మ్యాన్ పోస్టులు పడతాయంట. అదేదో ఒకటి ఇప్పించరా. ఒకటి కాదు 2 తీసుకోరా. థ్యాంక్స్ రా. ఫైర్ మ్యాన్ ఉద్యోగం అంటే సామాన్యం అనుకున్నామండి. దానికి ఎగ్జామ్ ఉంటది, ఫిజికల్ టెస్ట్ ఉంటాయి, పెద్ద బ్రెయిన్ ఉండాలరా బాబు. అది లేక ఈ డ్రైవర్ అయిపోయి. నో ప్రాబ్లం, దారిలో కదా డ్రాప్ చేస్తాను. మా సార్ గుడ్ మార్నింగ్ సార్.
నేను కృషికి మారిపోయానని ఎంతో మందికి ఆదర్శం అని నా గురించి గొప్పగా చెప్పారు. కానీ ఒకప్పుడు నేను పని పాట లేకుండా తిరిగిన వాడిని. అప్పుడు మా నాన్నగారు అనేవాడు, తాతలు సంపాదించిన ఆస్తులతో జల్సా చేసేవాడు వంశోధారకుడు కాడు, కష్టపడి సంపాదించాలి, కష్టంలో ఉన్న వాడిని ఆదుకుని అందరూ మెచ్చుకునేలా జీవించాలి అని. ఏంటి నేను చూసి ఫీల్ అవుతా అనుకున్నావా? అది సినిమా అమ్మ, మనకంత లేదు. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ సినిమా చూస్తే ఏడుపు కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఈ ఫోన్ ఎవరిది? ఫస్ట్ షోలో ఎవరిని వదిలేసి ఉంటారా? హలో 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 పింకునా? నేను రూప్చంద్ని అగర్వాల్ మూవర్స్ అండ్ పేకర్స్ నుంచి. రేపు బంజారా హిల్స్ లో హౌస్ షిఫ్టింగ్ ఉంది, వర్కర్స్ ని అరేంజ్ చేయి. ఎవరినైనా పంపిస్తే 1000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను. అడ్వాన్సా? 1000 రూపాయలు అడ్వాన్స్, షిఫ్టింగ్ వచ్చేసి మిగతా బ్యాలెన్స్ తీసుకో. అచ్చా కాల్ మిల్తే హై. వీడెవడికో పని, 1000 రూపాయలు అడ్వాన్స్. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. హలో, ఆ ఫోన్ నాదండి. మీదైతే మీ దగ్గరే ఉండాలి కదండి. పోయిందండి. మీదే అయితే ఎక్కడ పోయిందో చెప్పండి. తెలీదండి. తెలుసుకుని చెప్పండి. హలో ఏంటి? ఆ ఫోన్లో నా వర్క్ కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయండి. ఇంతకు మీరేం పని చేస్తారండి? అబ్బో ఒకటా రెండా, చాలా పనులు చేస్తాం. ఆల్ ఇన్ ఆల్, ఎలక్ట్రికల్స్, వైరింగ్, ప్లంబింగ్, కార్పెంటరీ, హోమ్ డెలివరీ, పెయింటింగ్, డ్రైవింగ్ స్కూల్, బిల్డింగ్ వర్క్స్, మూవర్స్ అండ్ మేకర్స్. అబ్బో ఒకటా రెండా, మనం చాలా బిజీ. మనం ఈ ఫోన్ నా దగ్గర ఉండటం వల్ల మీ వర్క్ ఏమి ఇబ్బంది లేదు కదండి? అబ్బే వర్క్స్ కి ఏమి ప్రాబ్లం కాదు, కానీ కొత్త కాంటాక్ట్స్ ఏమైనా మిస్ అయిపోతుంది. ఎందుకు అడుగుతున్నారు? నెల రోజులు నా దగ్గర ఉంచుకుందామని. అలాంటిదేం లేదమ్మా, ఆశ దుబ్బేద్దామని. నువ్వేనా బావా బామర్దివా? అనుకున్నాను. బావా ఎక్కడున్నా బావా? కష్టాల్లో ఉన్నా బామర్తి. పెట్టేశారండి, సమయం కాయిన్ కూడా లేదు. అరే సరిగ్గా పట్టు అన్నా, ఏ బీరో తీసుకెళ్తాను కానీ ఆ సూట్ కేసులు తీసుకురా చాలు. ఈ బావేమో ఫోన్ ఇవ్వడు, నా జాంగ్రీ నంబర్లు తీసుకోవాలంటే నాకు రూపాయి బాక్స్. హలో బావా, కాంటాక్ట్స్ సుశీల్ అని పేరు ఉంటుంది, కొంచెం నెంబర్ చూసి చెప్పు బావా. సుశీల్ ఎవరు బా? కత్తిలా ఉంటది మన లవ్. ఇవాళ దాని బర్త్డే, విషెస్ చెప్పాలి, కొంచెం నెంబర్ చెప్పవా? రాత్రి ఎవరో అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడేనే. మాట్లాడావా? కళ్ళు పోతాయి బావా, నీకు చెల్లదు వరుసకి. అయినా సుశీల మిస్డ్ కాల్ ఇస్తుంది, ఫోన్ చేయదే. నీ మాట్లాడిన అమ్మాయి పేరు సుశీల్ కాదు, పద్మ. పద్మ? అది పెద్ద జాంగ్రీ బావా, అది మన పాత అకౌంట్లే. నీకు ఈ కళ్ళ కూడా ఉన్నాయా బా? నీకు తెలియదే ఉంది బావా, అందంగా పుడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కామన్. సరే సరే, ఆ సుశీల్ నంబర్ చూడు. సారీ బా, పిల్లోడు గేమ్స్ ఆడతా నేమ్స్ డిలీట్ చేశాడు. అవును బా, ఫోన్ మాడతానే మధ్యలో ఎవరో ఆంటీ వచ్చి బ్యాలెన్స్ 9 రూపాయలు ఉంది, తొందరలో ఫోన్ కట్ చేస్తా ఉంటున్నాను బా. మరి బ్యాలెన్స్ 9 రూపాయలేనా? మొత్తం వాడికి దెబ్బలట్టు. పని చేయి, ఒక 500 రీఛార్జ్ చేయి. చెయ్యవా? అవసరం నాది కాబట్టి లైఫ్ టైం చేస్తాను. సూపర్ బా, బావకి సరసాలు ఎక్కువ. షోల సినిమాకు మా అమ్మ బ్లాక్ లో టికెట్ అమ్మింది, అంత ఇష్టం ఉన్నది మాకు. నీ ఇలాకాలో నీకు తెలిసిన మంచి డ్రైవర్ ఎవరైనా ఉన్నాడేటి? ఎందుకురా? మా అపార్ట్మెంట్ లో ఫైర్ ఆఫీసర్ గారి డ్రైవర్ సెలవు పెట్టాడు, ఆయనకి టెంపరీగా ఓ డ్రైవర్ కావాలంట. మళ్ళా చెప్పా మాట గట్టిగా. ఆయనకి టెంపరీగా ఓ డ్రైవర్ కావాలంట. చూసినావా, పని అనగానే ప్రత్యక్షం అయిపోయిండు, రక్త పింజరి లెక్క. మళ్ళాగా పని చేస్తావా? చేస్తాను ఇది, కానీ మా డుంబుగాడిని లేకుండా ఉండలేడు. పర్లేదు, ఆలేదు కూడా పిల్లలతోనే, మీ వాడిని కూడా వాళ్ళతో కలిపి తీసుకెళ్ళిపో. అంతే పని అయిపోయి. నమస్తే. మాయమైపోయిండు. దేశానికి ప్రైమ్ మినిస్టర్ లేడు అన్నా నేనున్నా అంటే వెళ్ళిపోతాడు. ఏంటి ఇక్కడ సార్ ఒకసారి దిగండి సార్. ఏంటి? ఒకసారి దిగండి సార్. ఏంటి సార్, మీ డిపార్ట్మెంట్లో ఈ నెలలో ఈ పోస్టులు పడుతున్నాయంట కదా సార్, నాకు కూడా ఒక జాబ్ ఇప్పించండి సార్. ఈ విషయం అడగడానికి సడన్ గా కార్ అప్పి దింపి మరీ అడగాలనా? లోపల అడగచ్చుగా. అలా కూడా అనుకున్నాను సార్. సార్, మీ డిపార్ట్మెంట్లో జాబ్లు ఇస్తున్నారంట కదా, నాకు కూడా ఒకటి ఇప్పించండి సార్. రే, నా పక్క సీట్లో కూర్చునేసరికి నువ్వు డ్రైవర్ అనే సంగతి మర్చిపోయావా? మూసుకొని నడుపుబే. అలా తిడతారని భయపడి ఇలా అడిగాను సార్. ఇప్పుడు తిడతాను, మూసుకొని ఎక్కుబే. ఏంట్రా ఫనీ ఇమాజినేషన్ ఇది? ఏం చదువుకున్నావు? 10th సార్.
ఫైర్ మ్యాన్ జాబ్కి 10th క్వాలిఫికేషన్ ఓకే. వెళ్ళి హెడ్ క్వార్టర్స్లో అప్లికేషన్ సబ్మిట్ చేయి. ఓకే సార్. దిస్ ఇస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, నాట్ రికమెండేషన్. యూ షుడ్ రియల్లీ వర్క్ హార్డ్. అలాగే సార్. ఇదిగోండి అప్లికేషన్. చూడమ్మా, ఇది స్కూల్ అడ్మిషన్ కోసం ఇచ్చే అప్లికేషన్ కాదు, ఫైర్ సర్వీస్ లో ఉద్యోగం కోసం ఇచ్చే అప్లికేషన్. తెలుసమ్మా, ఎవరు అప్లికేషన్ ఇచ్చారన్నది ముఖ్యం కాదన్నయ్య, జాబ్ వచ్చిందా లేదా అన్నది ముఖ్యం. సారీ సార్, పిల్లడితో ఇస్తే సెంటిమెంట్ అని అలా ఇచ్చాను, ఏమనుకోకండి. పర్లేదులేండి, పర్లేదు. వస్తామండి. వెళ్ళండి. నెక్స్ట్ సారా దుంకు. గుడ్ మార్నింగ్ సార్. ఏమో ఎప్పుడెలా మారునో ఈ కాలం, నీ నలువైపులా విసిరెన తన గాలం, దూరం జరిగెన చేరవలసిన తీరం, నీ కను పాపని ముసిరెన పెను భారం, కణం కణం జ్వలనం, క్షణం క్షణం సమరం. ఏదో నీరని ఆరాటం, నీతో నీకే పోరాటం, నిన్నే ఎందుకు తరిమినది శాపం, ఎన్నో ఆశల వాసంతం, సెగలో రగిలే ఈ కష్టం, నీకే ఎందుకు కలిగిందో పాపం. జీవంగా నిలిచావే, త్యాగం నీతో బోడేంతగా పంతం చూపించావే, మార్చేవారైనా తీర్చేవారైనా నీతో నువ్వే, కన్నీరే నిన్ను ముంచేయరైనా ఎదురీదా. కణం కణం జ్వలనం, క్షణం క్షణం సమరం. నిరాశకు నిట్టూర్పుకు తలవంచదు నీ ధ్యేయం, వెంటాడినా వేటాడినా నిన్నంటదు ఏ గ్రహణం, నీలో సంకల్పం ఆపే భూకంపం లేనే లేదే, కోరే సంతోషం తథ్యం నీ కోసం వస్తుంద. కణం కణం జ్వలనం, క్షణం క్షణం సమరం. ఏదో తీరని ఆరాటం, నీతో నీకే పోరాటం, నిన్నే ఎందుకు తరిమినది శాపం.
జరిగిందో పాపం సేటు 8 లోడ్లు అయినాయి సేటు. కరెక్ట్గా చూసుకో 800. సేటు 4200 తగ్గినాయి. స్కూల్ ఫీజు కట్టాలి. మీరు ఇస్తే పనిలో కట్ చేసుకుందరు కానీ. కూలి చేస్తే డబ్బులు ఇస్తాను కానీ నీకు పెట్టుబడి పెట్టి పని చేయించుకోవటానికి నేను ఏమన్నా మారుబడి ఉన్నా. 1000 కావాలంట 1000. రాజు నా దగ్గర ఎవరన్నా గర్ల్ ఫ్రెండా? నా తలకాయ ఫ్రెండ్స్ లేరు, గర్ల్ ఫ్రెండ్స్. హాస్పిటల్ నుంచి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలంటే ఇస్తావా? స్పూన్ వస్తుంది కావాలా ఇస్తాను. స్పూను బ్లడ్ నువ్వే ఉంచుకో. సేటు 8 లోడ్లు అయినాయి. హలో, ఓ పాజిటివ్ బ్లడ్ కావాలన్నారు. ఎక్కడికి రమ్మంటారు? హలో, బీ పాజిటివ్ ఏం లేవురా నా దగ్గర. ఒక నిమిషం ఆగు. హలో, యశోదరి నుంచా? ఓ పాజిటివ్ కావాలా నాకు. ఉంటా చెప్పు. అదే ఒక నిమిషం ఆగు. సార్ సాయిల్ అంటే నేనే. ఓ పాజిటివ్ బ్లడ్ ఇస్తానంది నేనేనండి. ఓ నువ్వా? చూడు బాయ్, 200 ml ఇస్తారు, 1500 ఇస్తారు, 500 నా కమిషన్, 1000 రూపాయలు నీవి. ఏమంటావు? మీరు ఎంత రక్తం తీసుకోండి, నాకు 4200 రూపాయలు కావాలి. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? నీకు కావాల్సిన డబ్బులు కావాలంటే 5 సార్లు తీయాలి. అట్లయితే వస్తావు. నాకు డబ్బులు అర్జెంటుగా కావాలి సార్. సరే నాడు మరి. నేను పంపిస్తా అపోలాక. సరే మంచిది. సాయిలు నా కమిషన్ పోగా నీ డబ్బులు. హలో, సిటీ కొత్త, డబ్బులు ఇంటికి వెళ్ళి లెక్కెట్టు, లేదంటే దొబ్బేయగలరు. డబ్బులు తీరా. పిల్లడు స్కూల్ ఫీజు కట్టాలి. వద్దా
ఏమండి చిన్న పిల్లడు స్కూల్ బస్ 5 గంటలకు ఇక్కడ తెలియదు విశ్వ 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 తాగొచ్చిండు ఇంకా మల్లేష్ గారి మనుషులు ఎవరిని కొట్టి పైసలు గుంజుకున్నారు ఈయనకి బాగా దీది దీది ఏంది బాబు కనపట్లేదు. ఏందిరా చిరంజీవి ఈ దెబ్బలేంది ఈ అవతారం ఏంది స్కూల్ ఫీజు తీసుకుని బాబు కోసం బస్ స్టాప్ వెళ్తుంటే ఎవరో కొట్టి డబ్బు తీసుకుపోయారు. డబ్బు పోతే పోయింది, బాబు కనపట్లేదు. అరే నువ్వు బాబు కోసం ఏం పరిశాన్ కాకు. ఎవరో ఒక ఆయన బాబుని తీసుకొచ్చి మాకు అప్పగించి పోయిండు. పిల్లగాడు లోపల ఉన్నాడు తమ్మి, లోపల ఉన్నాడు. బాలు ఈ పని ఆ మల్లేష్ యాదవ్ గ్యాంగ్ దే. ఓయమ్మో గీ మాట చిరంజీవి చెప్పకూడదు. ఆడికి పోయి పానాలు తెచ్చుకుంటాడు, పైసలు పోతే మాయే. ఓయమ్మో ఎంత పని చేస్తే నీళ్ళు వచ్చగాన్రు. నన్ను ఎందుకు నాన్న పికప్ చేసుకోవడానికి రాలేదు. రాత్రి ఎంత దాకా అక్కడే ఉండిపోయాను. ఎంత భయం వేసిందో తెలుసా? సారీ నాన్న. ఈ దెబ్బలేండి నాన్న? దెబ్బలే రక్తం కూడా వస్తుంది. ఓ అదా, నీకోసం బస్ స్టాప్ కి వస్తున్నానా? ఓ పెద్ద రౌడీ గ్యాంగ్ వచ్చారు. నాన్న జంప్ చేసి మధ్యలో దూకాడు. అక్కడి నుంచి డగర డిష్ ఫైట్ స్టార్ట్ అయింది. నాన్న డిషామ్ అని కొట్టాడు, రౌడీ డిషామ్ అని కొట్టాడు. నాన్న డిషామ్ 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 అని కొడితే అందరూ ఎగిరి పడిపోయారు. అందుకే రాలేకపోయాను నాన్న. ఇంకెప్పుడు ఇట్టో చేయనే. ప్రిన్సిపల్ గారు నిజంగా కొన్నాళ్ళు స్కూల్కి హాలిడేస్ అని నీతో చెప్పారా? అవునమ్మా, నిజంగా నాకే ఫోన్ చేసి చెప్పాడు. నువ్వు ఇక్కడే ఉండే, నాన్న డ్యూటీకి వెళ్ళి వస్తాడు. And you know, this is the project analysis. Hey, Sandy, are you listening to me? Where are you? Are you lost? Yeah. వెళ్ళిపోయింది, నువ్వురా. అమ్మ 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 ఏంటన్నా? అమ్మ వెళ్ళిపోయింది అంటున్నావు ఏంటన్నా? అమ్మ ఇక్కడెందుకు? నేను ఎర్రకారులో అమ్మని చూశాను నాన్న. చూసేసావా? అమ్మని చూడగానే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను భయపడ్డావా? నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నాకు నాన్నే కావాలి. నువ్వెప్పుడు నాన్నతోనే ఉంటావుగా. కొట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పండి నాన్న. ఛత్రపతి ఛత్రపతి వెళ్దాం. స్కూల్ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు నాన్న?
తనకి యాక్సిడెంట్ హరి అయ్యి తీసుకెళ్ళండి ప్లీజ్. త్వరగా. ఏడి, ఏడు, అగో, అమ్మో, తమ్మి! ఏమైంది ఏమైంది చిరంజీవి? నువ్వు సడన్ గా ఫోన్ కొట్టి పిల్లగానికి ఇట్లా అయిందంటే నా గుడ్డే బేజారు గురికొచ్చిన ఏమైందిరా? పక్కనే ఉన్నాడు సడన్ గా బైక్ వచ్చి అయ్యో చూడండి, బాబుకి ప్రిలిమినరీ చెకప్ చేశాము. కంటి మీద కట్ అవడం వల్ల బ్లీడ్ అయ్యి బ్లడ్ మొత్తం కంట్లో పడుతుంది. ఇమీడియట్ గా క్లీన్ చేసి సూచర్స్ వేయాలి, లేకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి చూపే పోయే ప్రమాదం ఉంది. గజేనికి ఎన్ని పైసలు అయితే? 8,000 అవుతుంది. రెడీ చేసుకుని చెప్పండి, ఎక్కువ లేట్ చేయకూడదు. ఎన్ని పైసలా? నా తాన నీ తానేనున్నాయి. నాకాని ఏం లేదు ఇది. నీ తానరా? ఇంతే ఉన్నాయి. గని పైసలు నా తాన 4-5 నోట్లు ఉన్నాయి తమ్మి. ఇది నువ్వు కూడా లేదంటే ఎవరిస్తారు? ఏడవకు తమ్మి. ఉన్నారు, పైసలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. గవేమని పైసలు కావు, నీ పైసలే. గా దినం నిన్ను కొట్టి నీ తాన పైసలు గుంజుకున్నారు చూడు, గాలే మల్లేషాలో మనుషులు. నేను గప్పుడే చెప్తే నువ్వు గాడికి పోయి పానాల మీద తెచ్చుకుంటావని నేను గమ్మునున్నా. కానీ కానీ ఇలా పిల్లగాని చూపేపోతుంటే నీ పానాలు ఉంటే ఎంత పోతే ఎంతరా? పో గా మల్లేష్ అడ్డకు పోయి అంత తల్లి అని కొట్టి నీ పైసలు గుంజుగా రాపోతామి. ఈ దీది చెప్తున్నది, పోతామి. పో పోరా. బాబు దగ్గర ఉండండి. నా డబ్బులు ఎక్కడరా? డబ్బులా? డబ్బులంట్రా. అయిపోయారా నువ్వు? అసలు ఎవడరా నువ్వు? ఆ కొట్టుడేంది, నువ్వేంది, అసలు ఏం కావాలరా నీకు? ఏం కావాలంటరా? నా డబ్బు నాకు కావాలి. నా కొడుకు చదువు కోసం 30,000 కష్టపడి సంపాదిస్తే కొట్టేశారు. దొంగ నా కొడుకు. ఇప్పుడు నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు రా. 30,000 వద్దురా, 8,000 వచ్చా. దండం పెడతాను. కన్ను రావాడు, కన్నా బిడ్డ కన్ను పోతుందిరా. 8,000 ఇవ్వండిరా. ఇవ్వండిరా 8,000 ఇచ్చేయండిరా. నేను ఇస్తావా? ఇగో తీసుకో.
మొత్తం రెడీ చేశాం సార్. బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల బ్లడ్ కావాలి. మీది ఓ పాజిటివేనా? అవును సార్. ప్లీజ్ కమ్. రక్తమా? చేతికి మార్క్స్ ఉన్నాయండి. మీరు ఏమైనా బ్లడ్ రీసెంట్గా డొనేట్ చేశారా? ఇచ్చాను. అలా అయితే 6 months వరకు బ్లడ్ డొనేట్ చేయకూడదండి. హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. నాకేం పర్వాలేదు, బాబు కోసం. మీకే రిస్క్ అండి, తర్వాత మీ ఇష్టం. ఎక్కడికి వెళ్ళన్నాను? నువ్వు నా పక్కనే ఉండు నాన్న. ఇక్కడే ఉన్నా నాన్న, నీ పక్కనే ఉన్నా. బాబు కాన్షియస్ అవడానికి టైం పడుతుంది. సూచర్స్ డిజాల్వ్ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే డాక్టర్ గారండి. తమ్మి నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, జర్రంతా రెస్ట్ తీసుకో. మేము గీనే ఉంటాం. ఇగో గదిగాక గదేంది, నీకు ఫిజికల్ టెస్ట్ ఉన్నది కదా. పర్లేదు, నీ బాబు దగ్గర మీరు వెళ్ళండి. ఈ లెక్కన గట్ టెస్టింగ్ లో గిడేం పాస్ అవుతాడు? Officers, call the candidates. Yes, Rajaram. 20.5. Yes, Manohar. 22.2. K. Chiranjeevulu. 18.3. K. Chiranjeevulu, serial number 1011603992, written test just pass, but physical test failed. యాక్చువల్గా సర్వీస్లో ఉన్న ఒక ఫైర్ మ్యాన్ కన్నా కూడా తెగించి ఒక మనిషి ప్రాణాలు కాపాడావు. సో వి థింక్ వీ కెన్ కన్సిడర్ యూ ఫర్ దిస్ జాబ్. ఫ్రమ్ టుడే యువర్ ఏపీ ఫైర్ సర్వీస్ మ్యాన్. ఇప్పుడు నాకు ఈ జాబ్ వచ్చినట్టేనా సార్? అఫ్ కోర్స్. నా పిల్లల్ని అదే స్కూల్కి పంపించచ్చా సార్? తప్పకుండా. సార్ మీకు ఎలా చెప్పాలి థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైందా ఈ ఎక్స్ప్రెషన్ కి మీనింగ్ ఏంటో? ఆశ్చర్యంతో కూడిన సంతోషంలో కొట్టుకొచ్చిన ఆనంద బాష్పాలు అన్నమాట. ఆఫ్టర్ 2 months గుడ్ మార్నింగ్ హైదరాబాద్. సార్ రామ్ గోపాల్ వర్మ గారు మీరు స్కూల్లో చేరదనుకుంటున్నావా? లేదు, చైర్మన్. మొన్న గాంధీ జయంతి రోజున టీవీలో శంకర్ దాదా జిందాబాద్ సినిమా వేశారు. దాంట్లో గూండాగిరి వదిలి గాంధీగిరి చేపట్టాలని ఆ చిరంజీవి చెప్పిన మాటలు నచ్చాయి కే చిరంజీవి. అయినా మా దందాలో కన్నా ఈ దందాలో చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. మా స్కూల్కి బల్కీగా డిక్షనరీలు కావాలి. ఆ కోటిలో దొరకవచ్చేమో కానీ నీ దగ్గర మాత్రం తప్పకుండా దొరుకుతాయి. 40 ఉన్నాయిగా? సారీ సార్, 39 ఉన్నాయి. ఐ నో నీ దగ్గర ఆ ఒకటి కొన్న హాఫ్ టికెట్ గాడు
నౌ హీస్ మై స్టూడెంట్. అంటే మణిరత్నం గారు? యా ఎగ్జాక్ట్లీ, హీస్ వన్ ఆఫ్ మై బ్రైట్ స్టూడెంట్. టేక్ ది చెక్ మై డియర్ చిరు. నాన్నకి ఇంకో చిన్న బాకీ ఉంది. పింకు అంకుల్ ఫోన్ చేసి ఫోన్ ఇచ్చేద్దాం, ఓకేనా? చేద్దాం. అదేంటి ఎక్కడికో ఫోన్ చేస్తే టెలిఫోన్ బూతులకు కూడా ఫోన్ చేస్తారు, కర్మ. ఈడే జాంగ్రీ దగ్గర ఉన్నాడు. హలో హలో పింకు. బావా పింకు బావా పింకు. బావా ఆగు. బావా దొంగ. బావా బావా నో. బావా, నేను బావా ఏయ్. ఇక్కడ బావా. నో. ఏయ్. నిన్ను చూసిన ఆనందంలో తట్టుకోలేక. నాకు నేను చూసి చాలా సంతోషంగా ఉందిరా. నేచురల్ బావా. నేను జీవితంలో ఎవరికైనా రుణపడి ఉంటే అది నీకే. అన్నట్టు ఇన్ని కొడుక. అవును. అయ్యో ఆ రోజు రాత్రి ఇక్కడ ఉంటే గోకుల్ థియేటర్ డ్రాప్ చేసిన నేనే. అవునా? ఎరా గుర్తుపట్టలేదా? నీ కలర్ కి ఆ చీకట్లో సరిగా కనపడలేదు పింకు. బావా అల్లుడు కూడా నీలా ఫైరే. ఎరా ఈరోజు రోజుని ఇంటికి తీసుకొస్తానా? లేదు నాన్న, నేను తనలాగే క్లాస్ లో ఫస్ట్ వచ్చేంత వరకు మేమిద్దరం మాట్లాడకూడదని కండిషన్ పెట్టింది దొంగముండా. ఓహో, మరో చరిత్ర అన్నమాట. నువ్వు దాంతో మాట్లాడినట్టే. చిరంజీవిలో ఈ విశ్వ వేట, ఆ రోజుతో ఆట, నువ్వే చూస్తావు మా సయ్యాట, ఆ రాజనాల్ గారికి టాటా. రేయా పొట్టి ప్రిన్సిపల్ని బతకనివరా? ఏంటి మళ్ళీ ఈ క్యారెక్టర్ వచ్చి నేను చూస్తున్నారా? ఏవండి, తప్పులు పెద్దలు కాక పిల్లలు చేస్తారా? తను చేసిన తప్పు తెలుసుకుని వచ్చింది. ఇప్పుడు ఈ చిరంజీవి నాకే కాదు ఆవిడకు కూడా హీరో ఉంటుంది. ఇంకెప్పుడు మమ్మల్ని వదిలిపెట్టానని మా అమ్మమ్మ మీద కొట్టి చెప్తుంది అంటే నమ్మచ్చు. హలో, ఎక్కడికి? 5 నిమిషాలు ఆగి చూసేయాలండి. మా నాన్న చిరంజీవి అయితే మరి నేను? ఫ్లైట్ మాకిష్టం, అది ఎగిరెళుతుంటే ఎంత ఇష్టం. ఊరున వాన పడు